Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. రీసెంట్గా హైదరాబాద్లో ఒక రిపోర్ట్ అనేది కూడా వచ్చింది. అది కూడా చాలా డేంజర్ బెల్స్ అనేది కూడా మోగిస్తుంది. 84% అంటే ఇట్ వాస్ టూ హై. సార్ ఏంటి సార్ ఫ్యాటీ లివర్ అంటే అంత డేంజరా? భయపడిపోవాలి నాకు అంతే. జనరల్ చెకప్ చేయించుకున్న ఏ పేషెంట్ అల్ట్రాసౌండ్ రిపోర్ట్ చూసినా సరే అట్లీస్ట్ మినిమం గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఫ్యాటీ లివర్ అనేది మనకి ఒబీస్ నార్మల్గా టమ్మీ దగ్గర ఫ్యాట్ ఎంత కామన్, ఎందుకంటేనండి వన్స్ అపాన్ ఏ టైం మనకి ఆల్కహాల్ స్మోకింగ్ అనేది డేంజర్ అని చెప్పేవాళ్ళు. కొత్త డిసీజెస్ స్టార్ట్ అయిపోయి ఇవి ఆ డిసీజెస్ కన్నా మోర్ డేంజర్. మనం బతుకున్నంత కాలము ఆ జబ్బుతో బాధపడాలి. ఫ్యాటీ లివర్ మెయిన్ రీజన్ ఏంటి సార్? ఆయిలీ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ ఇంటేక్ తీసుకున్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది. లివర్ మీద ఓవర్ బర్డన్ పడిపోతుంది. ఈ డర్ట్ని హీల్ చేయడంలో తన టైం అంతా సరిపోతుంది. సో ఈ 4 ఫ్యాక్టర్స్ వల్ల ఫ్యాటీ లివర్ బాగా కామన్ అయిపోతుంది. తల్లిదండ్రులకు ఉంటే తప్పకుండా పిల్లలకు వస్తుందా? కంపల్సరీగా మదర్కి ఫాదర్కి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, అది రావటం మనకి కంపల్సరీ. బీపీ షుగర్ గురించి ఎవడు పట్టించుకోరు సార్. ఈ రోజుల్లో 50 years దాటిన తర్వాత బీపీ షుగర్ ఎవరికైనా కామన్. భయపడాల్సిన అవసరం లేదు, జాగ్రత్త పడాలి. ఆవకాయ పచ్చడి, సో దానివల్ల కూడా లివర్ ఇష్యూస్ కానీ కిడ్నీ ఇష్యూస్ నిజమేనా? ఒక ఫుడ్తో ఒక డిసీజ్ని డిసైడ్ చేయడానికి లేదు. యాక్చువల్లీ మన ఇండియన్ సెటప్లో పిక్కిల్తో తింటేనే వీఆర్ ఫీలింగ్ లైక్ హ్యాపీ. ఇప్పుడు ఉన్న లేటెస్ట్ గైడ్లైన్స్ ఏంటంటే షుగర్, ఈజీలీ అవైలబుల్ షుగర్ అండ్ హై సోడియం ఈజ్ అ మోర్ డేంజర్ దాన్ ఎనీథింగ్, ఈవెన్ ఆల్కహాల్. ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసుకుందాం. ఉన్నటిల్లో బ్యాడ్ హ్యాబిట్ కాకుండా దాన్ని గుడ్ హ్యాబిట్ కింద మార్చుకుందాం. హాయ్ గైస్, వెల్కమ్ టు హెల్తీ లైఫ్ స్టైల్ విత్ చాణక్య. ఈరోజు మన ప్రోగ్రాంలో వచ్చిన గెస్ట్ ఎవరంటే సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ శ్రీమన్నారాయణ గారు. అండ్ రీసెంట్గా ఒక రిపోర్ట్ అనేది కూడా బయటకు వచ్చింది. అదేంటంటే హైదరాబాద్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అందులో 84% మందికి కూడా ఫ్యాటీ లివర్ అనేది కూడా వచ్చేసింది. మరి ఆ ఫ్యాటీ లివర్ అనేటప్పటికీ ఖచ్చితంగా అందరూ కొంచెం జంకుతూ ఉంటారు. ఏంటంటే ఆ పర్సంటేజ్ అనేది కూడా హైగా ఉండడం అనేది కూడా అందరినీ కొంచెం కలవర పెడుతుంది. ఎస్, అసలు ఈ ఫ్యాటీ లివర్ అనేది కూడా ఎందుకు వస్తూ ఉంటుంది, అండ్ వాటితో పాటు యాజ్ ఎ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా బోల్డ్ అనే అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ప్రకారం అయితే మనకు బోల్డ్ అనే డౌట్స్ అనేది కూడా ఉంటాయి. ఏంటంటే గట్ హెల్త్ అనేది కూడా బాగుందంటే సో మనం ఆరోగ్యంగా ఉండొచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది కూడా ఉండవు అని చెప్పేసి అంటుంటారు. మరి గట్ హెల్త్ని హ్యాపీగా చూసుకోవడానికి ఈ ఫ్యాటీ లివర్కి సంబంధించి మరి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇంకా బోల్డ్ అనే విషయాలు అనేది కూడా సార్తో మాట్లాడదాం. మంచి సలహాలు అనేది కూడా ఇస్తారు. మరి శ్రీమన్నారాయణ గారు ఏం చెప్తారో మనం విందాం. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ. ఏంటి సార్ గ్యాస్ట్రోఎంట్రాలజీ పేషెంట్స్ తగ్గిపోయారా, పెరుగుతున్నారా? మాకు పెరుగుతూనే ఉంటారండి. ఇప్పుడున్న హరిబరి లైఫ్లో సర్జికల్ కానీ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్స్ కొన్ని ఉంటాయి, సైకియాట్రీ డిపార్ట్మెంట్స్, ఇవన్నీ నెంబర్స్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి. ఓకే, తగ్గవు యాక్చువల్లీ. అండ్ రీసెంట్గా హైదరాబాద్లో ఒక రిపోర్ట్ అనేది కూడా వచ్చింది. అది కూడా చాలా డేంజర్ బెల్స్ అనేది కూడా మోగిస్తుంది. హైదరాబాద్లో ఉండే ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో అందులో 84% మందికి కూడా ఫ్యాటీ లివర్ అనేది కూడా మరి అయితే నిర్ధారణ అయిందనేది కూడా రిపోర్ట్స్ అనేది కూడా వచ్చాయి సార్. 84% అంటే ఇట్ వాస్ టూ హై. సార్ ఏంటి సార్ ఫ్యాటీ లివర్ అంటే అంత డేంజరా? భయపడిపోవాలి నాకు అంతే. జనరల్గా అండి ఇప్పుడు సపోజ్ వాళ్ళైతే 84 అని చెప్పారు, కానీ ఒకవేళ కనుక హాస్పిటల్కి వచ్చిన పేషెంట్స్ని మనము జనరల్ చెకప్ అయినా సరే పర్లేదు, నార్మల్ జనరల్ చెకప్ చేయించుకుంటాం కదా అందరూ. జనరల్ చెకప్ చేయించుకున్న ఏ పేషెంట్ అల్ట్రాసౌండ్ రిపోర్ట్ చూసినా సరే అట్లీస్ట్ మినిమం గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఉంటుంది. సో మీరు హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ని కనుక మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇట్స్ 100% ట్రాక్ రికార్డ్. ఫ్యాటీ లివర్ అనేది మనకి ఒబీస్ నార్మల్గా టమ్మీ దగ్గర ఫ్యాట్ ఎంత కామన్, నౌడేస్ ఫ్యాటీ లివర్ అనేది అంత కామన్ అయిపోయింది అనమాట. సో వాళ్ళు రీసెర్చ్ చేసిందంతా మొత్తం ఐటీ ఎంప్లాయీస్లో కాబట్టి 84% జనరల్ పాపులేషన్లో, ఇఫ్ జనరల్ పాపులేషన్ చేస్తే ఆల్మోస్ట్ 40% ఉందన్నమాట. అందుకే మన మోడీ సార్ కూడా ఈ మధ్య రీసెంట్గా చేసిన మన్ కీ బాత్లో డైట్ గురించి, ఒబిసిటీ గురించి, ఆయిల్ గురించి ఎక్స్ప్రెస్ చేసిందనమాట. ఎందుకంటేనండి వన్స్ అపాన్ ఏ టైం మనకి ఆల్కహాల్ స్మోకింగ్ అనేది డేంజర్ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఫ్యాట్, ఆయిలీ ఫుడ్ ఒకటి, తర్వాత స్ట్రెస్ ఒకటి, తర్వాత డ్రగ్స్, ఇవన్నీ ఏంటంటే కమ్యూనికబుల్ డిసీజ్ అయిపోయాయి అనమాట. ఒకప్పుడు మనకి కలరా, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ ఎట్లా కమ్యూనికబుల్ డిసీజ్ అంటే ఒక ఏరియాకి వస్తే మొత్తం ఏరియా అంతా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. అట్లా ఇప్పుడు మనకి స్ట్రెస్ ఒకటి, డ్రగ్స్ ఒకటి, ఈ ఆయిలీ ఫుడ్ ఇంటేక్ ఒకటి, ఇవన్నీ ఏంటంటే ఒక కమ్యూనికబుల్ డిసీజ్, డేంజర్ డిసీజ్ లాగా అయిపోయాయి.
ఓకే. అంటే పాత కాలంలో కలరా ఇప్పుడన్నీ లేవు కాబట్టి ఇప్పుడు కొత్త డిసీజెస్ అనమాట ఇవి. అంటే ట్రెండ్ ఎలా మారుతూ ఉంటుందో దానికి తగ్గట్టు ఈ వ్యాధులు కూడా ట్రెండ్ మార్చుకొని మరి ముందుకెళ్ళిపోతాయి. ట్రెండ్ మార్చుకొని ముందుకెళ్ళిపోవడం మన హెల్దీ హ్యాబిట్స్ అండి. ఇప్పుడు సపోజ్ మనకి ఆ రోజుల్లో కలరా ఇవన్నీ ఎలా వచ్చాయి, మనకి వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, వాటర్ ఫిల్టరేషన్ అవన్నీ లేకపోవడం వల్ల కలరా వచ్చింది. అప్పుడు మనకి ఫిజికల్ యాక్టివిటీస్ అవన్నీ ఉండేవి. లేక ఇంకోటి ఏంటంటే మనం ఫుడ్ కోసము స్ట్రెయిన్ అవ్వాలి కదా. వర్క్ చేస్తేనే అప్పుడు మనకి ఫుడ్ దొరికేది. సో అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వచ్చేవి కావు. ఇప్పుడు ఏంటంటే మనకి స్టెరిలైజేషన్ అన్నీ వచ్చేసాయి కాబట్టి ఆ పాత డిసీజెస్ పోయి న్యూ టైప్ ఆఫ్ డిసీజ్ అనమాట, టెక్నో డిసీజెస్ అని చెప్తాం. లైక్ ఇప్పుడు లాగా కొత్త డిసీజెస్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇవి ఆ డిసీజెస్ కన్నా మోర్ డేంజరు. ఎందుకు డేంజర్ అంటే ఆ డిసీజెస్ వస్తే ఐదర్ బర్త్ లైవ్లో అన్న ఉంటాము, లేకపోతే డెత్ అని అయిపోతాము. కలరా వచ్చింది అనుకోండి, పాత డిసీజ్లో కలరా, టీబీ, మలేరియా వచ్చినాయి అనుకోండి, ఐదర్ మనం సర్వైవ్ అన్న అయ్యేవాళ్ళం, లేకపోతే డెత్ అన్న అయ్యేవాళ్ళం పాతకాలంలో. అందుకే ఆ పాతకాలంలో మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేటు 28 to 30 years ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందన్న ఆల్మోస్ట్ మీకు 70 to 80 years వచ్చేసింది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. సో ఆ డిసీజెస్ అన్నీ పోయి ఇప్పుడు క్రానిక్ డిసీజెస్ అని చెప్తామన్నమాట. అంటే ఏంటంటే మనం బతుకున్నంత కాలము ఆ జబ్బుతో బాధపడాలి. షుగర్, బీపీ ఇట్లాంటి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి లేటెస్ట్ క్రానిక్ డిసీజ్. మనం బతుకున్నంత కాలం అవి మనల్ని ఏమీ చేయవు, కనీసం నాగింగ్ ప్రాబ్లం లాగా లైఫ్ లాంగ్ ఆ ప్రాబ్లమ్స్తో మనం సఫర్ అవుతూనే ఉండాలి. ఓకే. ఇవి కొత్త టైప్ ఆఫ్ డిసీజ్. అంటే సార్ ఫ్యాటీ లివర్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఆ ఫ్యాటీ లివర్ యూజువల్గా వచ్చే దానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? జనరల్గా ఫ్యాటీ లివర్ అండి మనకి ఆయిలీ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ ఇంటేక్ తీసుకున్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది ఇన్ జనరల్గా. ఇంకోటి ఏంటంటే బెంగ్ ఈటింగ్ ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే మోర్ అమౌంట్ అవసరం ఉన్నా లేకపోయినా మనము ఆయిలీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, లైక్ అవుట్ సైడ్ బిర్యానీస్ తినడము, ఫ్రై ఫుడ్, ఆయిలీ ఫుడ్, కొత్త టైప్ ఆఫ్ ఫుడ్స్ ట్రై చేయడము. సెకండ్ రీజన్ ఏమవుతుందంటే మనకి షుగర్, ఈజీలీ అవైలబుల్ షుగర్ డ్రింక్స్ తీసుకోవడం, లైక్ కూల్ డ్రింక్స్ అంటే ఈజీలీ అవైలబుల్ షుగర్స్ తీసుకోవడము. థర్డ్ ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్స్ అనమాట. అంటే యాక్టివిటీ ఉండదు, వాకింగ్ ఏమి ఉండదు, ఉన్నా కూడా ఏంటంటే వీక్లీ వన్స్ ట్వైస్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఓన్లీ ఏదో జిమ్కి వెళ్తేనే యాక్టివిటీ అనుకుంటారు యాక్చువల్గా. సో ఇంట్లో చేసే ప్రతి వర్క్ యాక్టివిటీయే. మీరు నార్మల్ ఒక ఇండియన్ మిడిల్ క్లాస్ ఉమెన్ ఎవరైతే కుకింగ్ అవన్నీ చేస్తారో తనకి కనుక మీరు అనుకున్న ఈ ఉన్నాయి కదా ఫిట్బిట్లు అవన్నీ పెడితే రెగ్యులర్గా జిమ్ చేసే వాళ్ళకి, ప్రొఫెషనల్ జిమ్స్ చేసే వాళ్ళకన్నా ఎక్కువ యాక్టివిటీ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఓకే. సో ఎందుకంటే వాళ్ళు ఈవెన్ దో దే ఫీల్ లైక్ ఒబీస్ బట్ దే ఆర్ వెరీ యాక్టివ్. మనకి ఇంట్లో ఉన్న వర్క్ అంతా చేసేస్తారు. మనం ఇప్పుడు కాల్డ్ స్లిమ్గా ఉన్న వాళ్ళు, 6 pack ఉన్న వాళ్ళకన్నా దే విల్ డూ మోర్ వర్క్ అనమాట యాక్చువల్గా. ఇంకోటి ఏంటంటే మనం ఒక్కసారి ఫీవర్ వచ్చినా కూడా ఫ్లాట్ అయిపోతాము, వాళ్ళు ఎన్ని ఫీవర్స్ వచ్చినా కూడా యాక్టివ్గానే ఉంటారు. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండకూడదు ఎప్పుడు కూడా. దానివల్ల నెక్స్ట్ మోస్ట్ డేంజర్ ఈజ్ స్ట్రెస్. ఓకే. అన్ని ఈ రోజుల్లో ఉన్న ప్రతి ప్రాబ్లంకి దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్, ఓన్లీ కాజ్ స్ట్రెస్. ఎందువల్ల వస్తుంది అంటే ఇది మనము సపోజ్ మీరు కూల్గా ఉన్నారు, మీ పల్స్ రేటు అరౌండ్ 70-80 ఉంటుంది. మీరు సడన్గా కోపం వచ్చేసి స్ట్రెస్ బాగా ఓవర్ థింకింగ్ అయిపోయింది అనమాట, మీ పల్స్ రేట్ 120 వెళ్ళిపోతుంది. మన బాడీలో ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ ఇర్రెగ్యులర్గా ఉందనుకోండి, మన లోపల ఉన్న బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవుతాయి. డ్యామేజ్ అయిన తర్వాత ఆ డ్యామేజ్ అయిన ఏరియా హీల్ అయ్యేటప్పుడు కొలెస్ట్రాల్ అక్యుములేట్ అయిపోతుంది అనమాట, ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది అనమాట. సో అందుకే ఈ మధ్య హార్ట్ అటాక్స్, యంగ్ పేషెంట్స్కి హార్ట్ అటాక్స్ రావడం, దాని అన్నిటికీ రీజన్ స్ట్రెస్. అదే టైంలో లివర్ మీద కూడా అనమాట, లివర్ మెటబాలిజం మొత్తం స్ట్రెస్ మీదే డిపెండ్ అవుతుంది. ఇప్పుడు మనం కూల్గా ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాను, డీటాక్సిఫికేషన్ అంటే అదే యాక్చువల్లీ. లివర్ డీటాక్స్ అంటారు కదా అందరూ, డీటాక్స్ అంటే అదే మీనింగ్ అనమాట. మనం కూల్గా ప్రశాంతంగా ఉన్నారనుకోండి, లివర్ తన పని తను చేసుకుంటుంది యాక్చువల్గా. మీరు బాగా స్ట్రెస్ లెవెల్స్లో ఉండి మీకు నచ్చిన ఫుడ్ మీ ఇష్టం వచ్చినట్టు తినుకుంటూ వెళ్ళారనుకోండి, లివర్ మీద ఓవర్ బర్డన్ పడిపోతుంది. పడిపోయి లివర్ తను మెటబాలిజం తను హీల్ చేసుకోవడం మానేసి ఈ డర్ట్ని హీల్ చేయడంలో తన టైం అంతా సరిపోతుంది యాక్చువల్గా. ఈ టైంలోనే మనకి ఫ్యాట్ అక్యుములేట్ అయిపోతుంది అనమాట. సో ఫుడ్ ఒకటి, కూల్ డ్రింక్స్ కానీ, ఆల్కహాలు, స్మోకింగ్, సెడెంటరీ లైఫ్ స్టైలు, స్ట్రెస్ లెవెల్స్, ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా కొంతమందికి అండి బై మిస్టేక్ ఫ్యామిలీలోనో జెనెటికల్గానో మనకు ఆల్రెడీ ప్రింట్ అయి వచ్చేస్తుంది. మనం ఎంత హైట్ ఉండాలి, మనం ఏ కలర్ ఉండాలి, మన హెయిర్ ఎలా ఉండాలి, మనకి బట్టతలు ఎప్పుడు రావాలి, మనకి మీనోపాజ్ ఎప్పుడు రావాలి, పీరియడ్స్, ప్రతిదీ ప్రింటెడ్ అండి. మనం అన్ని మొత్తం ప్రింట్ పట్టుకొని జేబులో పెట్టుకొని రావడమే వచ్చేటప్పుడు. సో ప్రతిదీ ప్రింటెడ్. మనం దాన్ని ఏం చేస్తామంటే మన యొక్క యాక్టివిటీతో, మన గుడ్ బిహేవియర్తో, బ్యాడ్ బిహేవియర్తో ముందుకి వెనక్కి మూవ్ చేస్తాం.
మన ఫ్యామిలీలో ఉందనుకోండి, మన ఫ్యామిలీలో ఆస్తులు అప్పులు ఎలా వస్తాయో మనకి ప్రాబ్లమ్స్ కూడా అట్లాగే స్టార్ట్ అవుతాయి యాక్చువల్లీ. సో ఆల్రెడీ మన బాడీ కూడా ఫిక్స్ అయి వస్తుంది అన్నమాట. ఇప్పుడు సపోజ్ మొన్న మీరు ఒక యంగ్ బాయ్ షటిల్లో ఐ థింక్ బ్యాడ్మింటన్ ఆడుతూ సడన్గా ఆడేటప్పుడు అట్లా పడిపోయాడు. ఎక్కడ పడిపోయారు, అదేమవుతుందంటే తనకి హైపోట్రోఫిక్ కార్డియోమయోపతి అని ఒక ప్రాబ్లం ఉన్నది. తను ఐడెంటిఫై చేసుకోలేదు యాక్చువల్గా. సో ఎప్పుడైతే మీరు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటారో సడన్గా ప్రాబ్లం వస్తుంది. అదేంటి, అతనికి జెనెటికల్గా ఆల్రెడీ ఇంప్రింట్ అయింది. మొన్న ఒక పేషెంట్ ఉన్నారు, సడన్గా పెయిన్ అబ్డామిన్ 2 days పెయిన్, లివర్ ఫెయిల్యూర్, ఎక్స్పైర్డ్. అదేంటంటే ఆల్రెడీ అతనికి జెనెటికల్గా ఫిక్స్ అయి వచ్చింది. తన ప్రాబ్లం ఏం లేదు, తనకి ఏమీ లేదు అసలు యాక్చువల్లీ. ఈ డజంట్ నో ఎనీథింగ్. సో మనకి ప్రాబ్లమ్స్ కూడా ప్రింట్ అయి వస్తాయి యాక్చువల్గా. దానికి మనకి ఏంటంటే మీ ఫ్యామిలీలో హిస్టరీలో ఉంది కదమ్మా, మీరు కొంచెం జాగ్రత్త పడండి అని ఎవరికైనా చెప్పాను అనుకోండి, నేను ఆ టెన్షన్ పెట్టేసుకుంటారు అనమాట. ఓకే, అలా స్ట్రెస్ యాడ్ చేసి అదొక స్ట్రెస్ యాడ్ అయిపోతుంది అనమాట. అట్లా కాకుండా మన దాంట్లో ఉంది ఆల్రెడీ. సో మనము మంచి హ్యాబిట్స్తో, మన వర్కింగ్ స్టైల్తో స్ట్రెస్ ఏం లేకుండా మనం కొంచెం ముందుకు ముందుకు లాగుదాం. సపోజ్ మీకు 40K రావాలి, మీ బ్యాడ్ హ్యాబిట్స్తో మీకు 30K రావాలనుకోండి, మీరు మంచి హ్యాబిట్స్ పెట్టుకుంటే మీకు 50-60 దాటేస్తాం. అప్పుడు 60K ఎవరికైనా వస్తుంది, నాకు వస్తుంది. ఫ్యామిలీ హిస్టరీ లేకపోతే నాకు వస్తుంది. ఓకే. సో ఈ 4 ఫ్యాక్టర్స్ వల్ల ఫ్యాటీ లివర్ బాగా కామన్ అయిపోతుంది యాక్చువల్గా. ఒకప్పుడు మేము లివర్ ఫెయిల్యూర్ పేషెంట్ కానీ, లివర్ సిరోసిస్ పేషెంట్ కానీ, లివర్లో ఫ్యాటీ లివర్ పేషెంట్స్ మేము MBBS చదువుతున్న టైంలో, అంటే మేబీ 20 years బ్యాక్ ఏముంటే ఆల్కహాల్ స్మోకింగ్ ఉన్న వాళ్ళకే ఎక్కువ వచ్చేది. ఓకే. ఇప్పుడు ఆల్కహాల్ స్మోకింగ్ అనేది 20% పేషెంట్స్ వాళ్ళకే ఉంటుంది. ఓకే. అంతేగాని ఆల్కహాల్ స్మోకింగ్ అనేది హెల్ప్ఫుల్ అని కాదు యాక్చువల్లీ. 100 పేషెంట్స్ తీసుకున్నాం అనుకోండి, పాత రోజుల్లో 80-90% ఆల్కహాల్ స్మోకింగ్ వల్ల. ఇప్పుడు 100 పేషెంట్స్ తీసుకున్నాం అనుకోండి, 20% ఆల్కహాల్ స్మోకింగ్ వల్ల, 80% ఒబిసిటీ వల్ల, ఈ ఫ్యాటీ లివర్ వల్ల, స్ట్రెస్ లెవెల్స్ వల్ల. నేను అదే అడుగుదాం అనుకున్నాను సార్. ఏంటంటే ఒకప్పుడు ఇలా ఉండేది, ఇప్పుడు కంప్లీట్ వైస్ వర్సా అయిపోతుందండి. అంటే ఇంకొకటి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది కదా యాక్చువల్లీ. సో ఈ ఆల్కహాల్ స్మోకింగ్ ఉన్న వాళ్ళు పాతకాలంలో ముందే ప్రాబ్లం అయిపోయేది. మనకి ఎప్పుడైతే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుందో, ఓల్డ్ ఏజ్ ఎప్పుడైతే ఉన్నావు, సో ఈ ఫ్యాటీ లివర్ మన హ్యాబిట్స్ అన్నీ అక్యుములేట్ అవుతుంటాయి. మీరు 10 years పాటు ఒక హ్యాబిట్ ఫాలో అవుతున్నారండి, ఒక ఎఫెక్ట్ ఉంటుంది. మీరు 20 years ఫాలో అవుతున్నారు, దాని మీద డబుల్ ఎఫెక్ట్ వస్తుంది. 30 years చేశారు, ఇంకెక్కువ వస్తుంది. చాలామంది ఏం చెప్తారంటే, నేను ఆల్కహాల్ తీసుకుంటున్నాను, ఎప్పటి నుంచో తీసుకుంటున్నానండి, అప్పుడేం ప్రాబ్లం అవ్వలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటాడు. మీరు తీసుకొని దాన్ని అలా పాడు చేస్తారనమాట. సో ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ 70-80% ఫ్యాటీ లివర్స్ అన్నీ సెడెంటరీ లైఫ్ స్టైల్స్, ఈజీలీ అవైలబుల్ షుగర్స్, ఆల్కహాల్ డ్రింకింగ్, స్ట్రెస్ లెవెల్స్. ఓకే. మిగతావన్నీ మైనర్ కండిషన్స్ అండి, లైక్ ట్రైగ్లిజరైడ్స్ రైజ్ అవ్వటము. చాలా మందిని చూస్తాము, మేబీ వైట్ కాలర్స్ ఎంప్లాయీస్లో 6 monthsకి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయటము, అందులో ట్రైగ్లిజరైడ్స్ రైజ్ అయ్యాయి కాబట్టి అని చెప్పి ఒక 1 month కొంచెం స్ట్రిక్ట్గా ఉండడం, మళ్ళీ 5 months రిలాక్స్, మళ్ళీ వాల్యూస్ చేయించుకోవడము, మళ్ళీ రిలాక్స్. సో ఇది కాకుండా లైఫ్ లాంగ్ ఒక మంచి గుడ్ హ్యాబిట్స్ని కంటిన్యూ చేసుకోవడంతో యూ కెన్ అవాయిడ్ ఇట్ యాక్చువల్లీ. సార్, ఇందాక మీరు జెనెటిక్స్ దాని గురించి మాట్లాడారు. ఏంటంటే ఎవ్రీథింగ్ ఈస్ ఏ ప్రింటెడ్ అని కూడా మీరు చెప్పారు కదా సార్. తల్లిదండ్రులకు ఉంటే తప్పకుండా పిల్లలకు వస్తుందా? ఎంత % ఛాన్సెస్ అనేది కూడా ఉంటుంది జనరల్గా అండి? ఇప్పుడు ప్రతి డిసీజు మనకి ఒక జెనెటికల్ బేసిస్, ఇంప్రింట్ బేసిస్ వస్తుంది యాక్చువల్గా. సపోజ్ మీకు బీపీ, షుగర్ ఏదైనా సరే మనకి ఇంప్రింట్ బేసిస్లో వస్తుంది అనమాట. మనం మదర్ నుంచి ఫాదర్ నుంచి జీన్స్ని సగం తీసుకుంటాం. సపోజ్ ఇద్దరికి ఉందనుకోండి, అంటే వీళ్ళ జీన్స్లోంచి వస్తుంది, వాళ్ళ జీన్స్లోంచి వస్తుంది. సో మీకు రావటం కంపల్సరీ. ఓకే. కంపల్సరీగా మదర్కి ఫాదర్కి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, అది రావటం మనకి కంపల్సరీ. ఏ ఏజ్లో వస్తుంది అనేది ఇంపార్టెంట్. సపోజ్ మన మదర్కి ఫాదర్కి <30 years ఏజ్ గ్రూప్లో వచ్చింది అనుకోండి, మనకి కూడా <30 years ఏజ్ లోపల గ్యారంటీకి వస్తుంది. ఇట్స్ ఎవిటబుల్, వచ్చేస్తుంది. అదే కనుక మదర్కి ఫాదర్కి 60 years ఏజ్ గ్రూప్, అంటే వాళ్ళు ఓల్డ్ ఏజ్లో ఉన్నప్పుడు వచ్చింది అనుకోండి, మనకి కూడా 60-65 ఏజ్ గ్రూప్లోనే వస్తుంది ఇన్ జనరల్గా. జనరల్గా మేమేం చెప్తామంటే అరౌండ్ 50 to ఒక 10 years కానీ 5 years కానీ బిఫోరే వస్తుంది యాక్చువల్గా. సో నెక్స్ట్ ఏంటంటే, ఒకవేళ ఓన్లీ మదర్కే ఉందనుకోండి, గర్ల్కి కన్నా బాయ్ వైపుకి వస్తుంది. ఫాదర్కి ఉందనుకోండి, గర్ల్ వైపుకి వస్తుంది అనమాట. కొంచెం క్రాస్ అవుతుంది. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, ఒక గర్ల్ మిస్ అవుతుంది, ఇంకో గర్ల్కి వస్తుంది. ఒక బాయ్ మిస్ అవుతాడు, ఇంకో గర్ల్కి వస్తుంది. ఒకరికి ఉంటే, ఇద్దరికి ఉంటే మాత్రం అందరు ఫ్యామిలీలో ఆల్మోస్ట్ 80% వాళ్ళకి ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సరే, ఇందులో ఇంకొంచెం డీప్గా వెళ్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఆ మేనమామ పోలికలు అండ్ మేనమామ వాళ్ళు, అంటే మన తల్లిదండ్రులకు లేకపోయినా కానీ ఆ మేనమామ కానీ అటు సైడ్ ఉన్న వాళ్ళకి ఎవరికన్నా ఉన్నాయంటే అది కూడా పాస్ అనే అవకాశాలు ఏమన్నా ఉంటాయి? మనకి ఎప్పుడు కూడా ఫ్యామిలీ ట్రీ ఉంటుందండి ఎవరికైనా సరే. అందుకే ఒకప్పుడు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఏంటంటే
అటు 7 తరాలు ఇటు 7 తరాలు అనేది మీనింగ్ అదే అనమాట. ఓకే, ఓకే. సో ఫ్యామిలీలో ఇప్పుడు సపోజ్ గ్రాండ్ ఫాదర్ 4 ఫాదర్స్ ఉంటారు కదా, వాళ్ళ నుంచి మనము కొంచెం కొంచెం జీన్స్ వస్తుంటాయి అనమాట. మీరు ఒక థియరీ కూడా ఉంది యాక్చువల్గా, చెంగిజ్ ఖాన్ ఆయన జీన్స్ వరల్డ్లో మొత్తంలో ఆల్మోస్ట్ 70% వాళ్ళకి ఉన్నది. ఎందుకంటే ఆ జీనోమ్ కనుక మన సీక్వెన్స్ చేసుకుంటూ వస్తే మన ఒక 3 జనరేషన్స్ ముందున్న ఫాదర్కి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, అతనికి సంబంధించిన జీన్ నెక్స్ట్ జనరేషన్లో కొంచెం వచ్చి ఉంటాయి కదా, ఆ నెక్స్ట్ జనరేషన్లో కొంచెం వస్తాయి కదా, అట్లా వచ్చినప్పుడు 3వ జనరేషన్ 4వ జనరేషన్లో అన్నీ రాకపోవచ్చు, కొంచెం యాడ్ అవ్వచ్చు. అదే టైంలో మదర్ నుంచో ఫాదర్ నుంచో వాళ్ళ జనరేషన్ నుంచి కూడా కొంచెం యాడ్ అవుతాయి. సో కరెక్ట్గా సీక్వెన్స్ చేయడం కుదరదు అనమాట. జస్ట్ ఏంటంటే కాషియస్, మదర్ ఫాదర్కి యంగేజ్లో వస్తే మీకు వస్తుంది, మదర్కి ఫాదర్కి ఓల్డ్ ఏజ్లో వస్తే మీకు కూడా వచ్చే ఛాన్సెస్ ఓల్డ్ ఏజ్లో ఉంటుంది. ఓకే, కన్ఫర్మ్. మదర్కో ఫాదర్కో ఎవరో ఒకళ్ళకే ఉందనుకోండి, మీరు కానీ మీ తమ్ముడు కానీ ఎవరో ఒకళ్ళు మిస్ అవుతారు. సిస్టరు బ్రదర్ ఉన్నారనుకోండి, ఒకరికి వస్తుంది ఒకరికి రాదు, బేస్డ్ ఆన్ ది డిసీజ్. అంటే మనకి XXXY క్రోమోజోమ్స్ కదండి. సో ఒక్కొక్క క్రోమోజోమ్లో డిసీజ్ ఏ డిసీజ్ అనేది బేస్ చేసుకొని మారిపోతుంది అనమాట. అందరికీ రావాలని లేదు, ఎవరు మిస్ అవుతారనేది వాళ్ళ అదృష్టం బట్టి. ఓకే, కొంతమంది అట్లా మిస్ అయిపోతుంటారు యాక్చువల్. కొన్ని ఇప్పుడు స్కిన్ డిసీజెస్, హెయిర్ ఫాల్ డిసీజ్, కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫ్యామిలీ మొత్తం వచ్చేస్తారు, అందరికి వచ్చేస్తుంది. కొంతమంది ఏంటంటే ఒకళ్ళు మిస్ అవుతారు, ఒకళ్ళకి వస్తుంది అనమాట. సో అది ఏంటంటే ఆ డిసీజ్ ఏ జెనెటికల్ మీద ఉన్నదని బేస్ చేసుకొని ఉంటుంది. సో మనం ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ యాక్చువల్గా చెప్పాలంటే సార్, జనరల్గా ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్యాన్సర్స్ గురించి. బీపీ షుగర్ గురించి ఎవడు పట్టించుకోడు సార్. ఈ రోజుల్లో 50 years దాటిన తర్వాత బీపీ షుగర్ ఎవరికైనా కామన్. మన ఫ్యామిలీ గురించి హిస్టరీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ క్యాన్సర్స్లోనే మనం దొరుకుతాం యాక్చువల్గా. సో వాళ్ళని మేమేం చెప్తామంటే, మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీ మదర్కి ఎప్పుడైతే ఫాదర్కి ఎప్పుడైతే ప్రాబ్లం స్టార్ట్ అయిందో దానికన్నా ఒక 5 years ముందు మీరు మంచిగా ఫాలోఅప్ చేయించుకోండి. సపోజ్ మీకు మదర్కి థైరాయిడ్ ఉంది, మీరు నెక్ అల్ట్రాసౌండ్ చేయించుకోండి, ముందే తెలుస్తుంది కదా స్టార్ట్ అవ్వకముందే. సో సర్జరీ చేయించుకుంటే అయిపోయింది, ప్రాబ్లం సాల్వ్. కోలన్లో క్యాన్సర్ ఉంది, మీరు 5 yearsకి ఒకసారి కొలనోస్కోపీ చేయించుకోండి. ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, సర్జరీ చేయించుకోండి, అయిపోయింది. అంతే. మీరు ఒక 50-60 అయిపోయింది అనుకోండి, నేను ఎంత రిస్క్లో ఉన్నానో మీరు అంతే రిస్క్లో ఉంటారు. లేకపోతే ఏమవుతుందంటే ఫ్యామిలీలో ఉంది అనగానే అది ఒక భూతం అయిపోద్ది అనమాట. పోస్ట్ లాంగ్వేజ్ మీ ఫ్యామిలీలో ఉన్నారా, మీరు అన్నారు కదా మేనమామ పోలికలు, అలా తాతకు ఉంది వీడికి వచ్చింది, వాడి తాతకున్న తెక్క వీడికే వచ్చింది. జనరల్గా సైకాట్రిక్ సంబంధించిన కొంచెం మెంటల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఫ్యామిలీలో రన్ అవుతాయి సార్. ఓకే సార్. మేనమామ పోలికు, వాళ్ళ తాత కోపం ఎక్కువ, వీడికి కోపం ఎక్కువ. యాక్చువల్గా ఏంటంటే అది కొంచెం చిన్న సైకాట్రిక్ ఇష్యూస్ అనమాట. అవి ఫ్యామిలీస్లో కంపల్సరీగా రన్ అవుతాయి, దాన్ని మనం పోలికతో కవర్ చేస్తాం యాక్చువల్గా. అంటే సార్, ఇప్పుడు ఎవరికైనా కానీ టెస్ట్ చేసిన వెంటనే ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్లో 100% వాళ్ళకు కూడా grade 1 ఫ్యాటీ లివర్ అనేది కూడా ఉంటుందని కామన్గా చెప్పారు కదా. సో అంటే వాళ్ళ సిమ్టమ్స్ కానీ ఎలా అయినా గుర్తుపట్టాలంటే ఎట్లా సార్ అది? జనరల్గా ఫ్యాటీ లివర్లో grade 1 నుంచి 4 వరకు ఉంటాయి. ఏ గ్రేడ్లో కూడా అతనికి ఏ ప్రాబ్లం ఉండదు, ఏ కంప్లైంట్ ఉండదు. నేను అందుకే అన్నాను కదా, జనరల్ చెకప్లోనే దొరుకుతారు యాక్చువల్గా వీళ్ళంతా. ఓకే. కాకపోతే grade 4 ఏంటంటే కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఎక్యుములేట్ అవుతుంది. వాళ్ళకి ఏంటంటే లివర్ కొంచెం సైజు పెరుగుతుంది అనమాట. పెరిగినప్పుడు వేగ్గా అప్పుడప్పుడు రైట్ సైడ్ రిప్స్ కింద పెయిన్ వస్తుంది, వేగ్గా ఏదో హెవీగా ఉన్నట్టు. ఎందుకంటే లివర్ సైజ్ పెరిగింది కదా, బరువు పెరిగింది కాబట్టి. సో కొంచెం ఏదో వేగ్గా ఉంది. మనం ఏం చేస్తామంటే ఏదో ఎస్జిటీ ఉందో, లేకపోతే నిన్న బిర్యానీ తిన్నాం కాబట్టి ఈరోజు అరగలేదు, ఏదో సమ్ అన్ఈజీ ఉంటుంది తప్ప డైరెక్ట్గా ఫ్యాటీ లివరు సిగ్నిఫికెంట్ పెయిన్ జరగడం కుదరదు. సిగ్నిఫికెంట్గా ఒక పేషెంట్కి ఫ్యాటీ లివర్లో పెయిన్ వచ్చిందంటే అర్థము వేరే ఏదో ప్రాబ్లం ఉన్నట్టు లెక్క. అప్పుడు ఏం చేస్తామంటే మనం స్కాన్స్ అవన్నీ చేసి ఆ ప్రాబ్లమ్స్ ఏమీ లేవని క్లియర్ చేసి ఆ పెయిన్ని ఫ్యాటీ లివర్కి పెడతాము. అంటే ఇట్స్ ఎక్స్క్లూజన్ అనమాట. ఫ్యాటీ లివర్లో పెయిన్ రావడం జరగదు. వేగ్ డిస్కంఫర్ట్, పెయిన్ కింద కాదు యాక్చువల్లీ, ఇట్స్ వేగ్ డిస్కంఫర్ట్, ఏదో తెలియని బాధ ఏదో ఉంది. ఎందుకంటే బరువు పెరిగింది కదా, ఏదో తెలియని బాధ. అంతకుమించి ఫ్యాటీ లివర్లో ఏముండదు. అందుకే ఎవరైనా వచ్చి ఫ్యాటీ లివర్ రిపోర్ట్ చూపించి నాకు ఇబ్బంది ఉందంటే అసలు మీరు ఎందుకు వెళ్ళారు అని అడుగుతా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు హాస్పిటల్కి ఎందుకు స్కాన్ చేయించుకున్నారో అని అడుగుతాం. వేరే కంప్లైంట్ వల్ల ఇది కనిపించింది అంతే. సో ఫ్యాటీ లివర్లో ఇష్యూస్ ఏముండదు, అంటే కంప్లైంట్ ఏముండదు. మామూలుగా హార్ట్ అటాక్ అనేటప్పటికి పెయిన్ రావడం అట్లాంటివి మనం అబ్జర్వ్ చేస్తాం. ఫ్యాటీ లివర్లో అట్లాంటి అక్కడ ఏముండదు. ఫ్యాటీ లివర్ అంటే యాక్చువల్గా లివర్లో మనకి 1.5 grams కిలోస్ లివర్ ఉంటుందండి. ఒక 20% 10% ఏరియాలో ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది, దాన్నే మనం ఫ్యాటీ లివర్ అంటాం. మిగతా లివర్లో ఏం ప్రాబ్లం లేదు కదా, కంప్లైంట్ ఎందుకు వస్తుంది, రాదు కదా. సో ఇప్పుడు మీకు హార్ట్ పెయిన్ ఒక పేషెంట్కి హార్ట్ పెయిన్ రావాలంటే బ్లడ్ సర్క్యులేషన్ అట్లీస్ట్ 80% బ్లాక్ అవ్వాలి.
మరి 80% ముందు బ్లాక్ అయితే బ్లాక్ కాదా? బ్లాకే కదా. బ్లాకే. సో కంప్లైంట్ వచ్చింది అంటే అర్థం ఏంటంటే మీకు 80% బ్లాక్ అయినట్టే. ఇందులో కూడా అంతే, కంప్లైంట్ వచ్చిందంటే అర్థం మీరు గ్రేడ్ 4లో ఉన్నట్టే. ఓకే. అంతే తప్పించి గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ రాదు. సో ఇప్పుడు వాళ్ళు చేసిన టెస్ట్ కూడా గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ వేసారు. ఓకే. పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టి 84% చేశారు, కానీ వాళ్ళందరూ గ్రేడ్ 1 అండి. 84 అనేటప్పుడు వామ్మో ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చూసినా నీకు ఫ్యాటీ లివర్ ఉందని డైరెక్ట్ ఎందుకంటే సార్ మీరు గూగుల్లో కొట్టండి, ఫ్యాటీ లివర్కి కాంప్లికేషన్ ఏమనగానే క్యాన్సర్ అని చూపించేస్తుంది. ఎందుకంటే ఫ్యాటీ లివర్ తర్వాత ఫైబ్రోసిస్, సిర్రోసిస్, క్యాన్సర్, లివర్ ఫెయిల్యూర్ ఇవే వస్తాయి అనమాట. సో ఫ్యాటీ లివర్ క్యాన్సర్ అనగానే క్యాచ్ వర్డ్. పాపం వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఫ్యాటీ లివర్ రిపోర్ట్ అతను చాలా టెన్షన్ పడతాడు. ఇంకా ఎట్లా అంటే క్యాన్సర్ వచ్చినట్టే ఫీల్ అయిపోతాడు. ఫ్యాటీ లివర్కి అసలు సంబంధమే లేదు. మీకు పొట్టలో ఫ్యాట్ బెల్లీ వచ్చింది అనుకోండి, దాన్ని ఫీల్ అవుతామా మనము? అవ్వం కదా. కొంచెం చబ్బీ చీక్స్ వచ్చాయనుకోండి, మనం ఫీల్ అవుతామా? అవ్వం కదా. ఫ్యాటీ లివర్ కూడా అలాగే. కంగారు పడాల్సిన అవసరం లేదు, కానీ మీ హ్యాబిట్స్ని కంటిన్యూ చేసుకుంటూ వెళితే ఫ్యాటీ లివర్ క్యాన్ లీడ్స్ టు సిరోసిస్. ఓకే. సిరోసిస్, హెపాటిక్ ఫెయిల్యూర్, ట్రాన్స్ప్లాంట్, క్యాన్సర్ ఇంకా అన్నీ వస్తాయి. భయపడాల్సిన అవసరం లేదు, జాగ్రత్త పడాలి అంతే. అక్కడ ఈ జాగ్రత్త అనేది జాగ్రత్తతోనే ప్రాబ్లం అనమాట. ఫ్యాటీ లివర్ చూడంగానే అసలు పాపం కొంతమంది చూస్తామని అంటే మేబీ క్యాచీ వర్డ్స్ని పట్టుకుంటారేమో అనిపిస్తుంది, పాపం అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. ఆ క్యాచీ వర్డ్స్ని పట్టుకొని వెళ్ళిపోతారు. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 3 వరకు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది అడుగుతారు వచ్చి, సార్ ట్రీట్మెంట్ ఇవ్వండి, ఫ్యాటీ లివర్ తగ్గించేయాలంటే. మనకి ఒబీసీ వచ్చాము, పొట్ట బెల్లీ ఫ్యాట్ పెరిగింది, ఏం చేస్తారు మీరు? ఫిజికల్ యాక్టివిటీ చేస్తారు. మెడిసిన్స్ వాడితే తగ్గుతుందా? నేను అదే చెప్తా, ఫ్యాటీ లివర్కి జస్ట్ హ్యాపీగా ఎక్సర్సైజ్ చేసుకోండి, ఫిజికల్ యాక్టివిటీ చేసుకోండి. దేనివల్ల వచ్చింది? లివర్ ఆయిలీ ఫుడ్ తినడం వల్ల. హ్యాపీగా ఆయిలీ ఫుడ్ లేకుండా కొంచెం కంప్లీట్గా ఆయిల్ లేకుండా తింటే డేంజర్. ఓకే. ఆయిల్ కూడా కావాలి, ఆయిలే కావాలి యాక్చువల్గా చెప్పాలంటే ఒక లిమిట్ వరకు. హ్యాపీ కొత్తగా ఆయిల్ యాడ్ చేయకుండా, ఫ్రై ఐటెం కాకుండా కర్రీలో హ్యాపీగా తినొచ్చు. అది కూడా లేకపోతే మన బాడీ పనిచేయదు యాక్చువల్గా. మన బాడీలో ప్రతి పార్ట్కి ఆయిల్ కావాలి. ఆయిల్ లేకుండా మిషన్ పనిచేయదు, మన బాడీ కూడా పనిచేయదు. సార్ ఫుడ్ గురించి ఒక టాపిక్ వచ్చింది కాబట్టి, సో రీసెంట్గా ఒక రీలో అండ్ కొన్ని చూశాను, సో దాని గురించి మీరు చెప్తే బాగుంటుందని. అదేంటంటే ఆవకాయ పచ్చడి. సో దానివల్ల కూడా లివర్ ఇష్యూస్ కానీ కిడ్నీ ఇష్యూస్ అన్నీ రావడం అనేది కూడా జరుగుతాయి అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. ఏంటంటే ఈ ఊరగాయల వల్ల కానీ పికిల్స్. సో ఏంటి సార్ అది నిజమేనా? జనరల్గా అండి ఒక ఫుడ్ ఐటమ్ వల్ల రెగ్యులర్గా తీసుకుంటేనే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మాకు టెక్స్ట్ బుక్స్లో ఎలా ఉంటుందంటే థైరాయిడ్, హైపోథైరాయిడిజం రావడానికి క్యాబేజీ, క్యాలీఫ్లవర్ తీసుకుంటే మీకు థైరాయిడ్ లెవెల్స్ డౌన్ అవుతాయని మాకు క్వశ్చన్ ఉంటుంది. ఎవరికి వస్తుంది ఇది ప్రాబ్లం ఏంటంటే క్యాబేజీ, క్యాలీఫ్లవర్ అనేది రోజు ఫుడ్ వాళ్ళకి. బికాజ్ ఆ ఏరియాలో వాళ్ళకి ఇంకేం దొరకవు. రోజు వాళ్ళకి క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఉండాల్సిందే. నార్త్ ఇండియా వాళ్ళకి చపాతీ ఎలా ఉంటుందో ఉండాల్సిందే, ఎందుకంటే వాళ్ళకి ఆ ఫుడ్ వేరే ఫుడ్ లేదు. సో వాళ్ళకి మనం టెస్ట్ చేసినప్పుడు థైరాయిడ్ లెవెల్స్ డౌన్ అవుతాయి. మనకి ఇప్పుడు సపోజ్ ఇండియన్ సెటప్లోనో లేకపోతే ఏషియన్ కంట్రీస్లోనో మనం నెలకు ఒకసారి క్యాబేజీ, క్యాలీఫ్లవర్ తింటే చాలా గొప్ప. ఇంకొకటి ఏంటంటే కొన్ని ఫుడ్స్ ఉంటుంది, ఇప్పుడు మనకి టమాటాలు తింటే స్టోన్స్ వస్తాయి, టమాటాలు తినదని చెప్తారు. మనం ఒకసారి ఆలోచిస్తే మనం నెలకొక మేబీ ఒక 1/2 కిలో టమాటా తింటామేమో జనరల్గా పర్ హెడ్. లేదు టమాటా తింటే కిడ్నీ స్టోన్స్ వస్తాయి, టమాటా తినొద్దని చెప్తారు. టమాటా తింటే మీరు యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ క్యాన్సర్ ఏజెంట్. క్యాబేజీ, క్యాలీఫ్లవర్ అనేది యాంటీ క్యాన్సర్ ఏజెంట్, యాంటీ ఆక్సిడెంట్స్, హీలింగ్ పవర్ చాలా ఫాస్ట్ ఉంటుంది. మీరు ఒక ఫుడ్తో ఒక డిసీజ్ని డిసైడ్ చేయడానికి లేదు యాక్చువల్గా. ఓకే. రెగ్యులర్గా తీసుకోవడం అనేది రాంగ్. ఇప్పుడు మీరు పిక్కిల్ ఇది తీసుకున్నారనుకోండి, మన ఇండియన్ సెటప్లో పిక్కిల్తో తింటేనే వీఆర్ ఫీలింగ్ లైక్ హ్యాపీ. మీరు పిక్కిల్ని ఒక కాంబినేషన్లో తీసుకుంటే లేక పప్పుతో, ఆయిల్తో ఒక కాంబినేషన్లో తింటేనే వీ విల్ బి ఫీలింగ్ హ్యాపీ. అట్లాగని రోజు తీసుకుంటే గ్యాస్ట్రిక్ ఇట్స్ వెరీ డేంజర్ యాక్చువల్గా రోజు అనేది. ఎందుకంటే మీరు పిక్కిల్ తయారు చేసే విధానం చూసుకుంటే యాక్చువల్గా మనకు వచ్చేస్తుంది. యాక్చువల్గా పిక్కిల్ ఎట్లా తయారు చేస్తాము అంటే అన్ని ఐటమ్స్ యాడ్ అవుతాయి. మెయిన్ ఈస్ స్పైసీ పెప్పర్ యాడ్ అవుతుంది, కారము, దాంట్లో ఒక ఆయిల్ యాడ్ అవుతుంది. ఒక ఆయిల్ ఎలా చేస్తారు అని తెలుసు కదా, ఫుల్ ఆయిల్ పెడితే తప్ప అది ప్రిజర్వ్ అవ్వదు, ఎందుకంటే 1 year ఉండాలండి, సమ్మర్ టు సమ్మర్ ఉంటుంది. సో అది కూడా ఏంటంటే మొత్తం నింపాలి, ఆ ముక్క అంతా లోపల అయ్యేదాకా అది ఊరాలి అని చెప్తారు యాక్చువల్గా. అది ఉంటే తప్ప ఆ టేస్ట్ రాదు. అంటే మీకు ఆ కంప్లీట్ ఆయిల్లో, అది కూడా 1 year ఆయిల్ వితౌట్ ఎనీ స్టెరిలైజేషన్, మీరు జాడీ లాంటి దాంట్లో పెడతారు. మీరు ఆయిల్ని 1 year పాటు అలాగే ఉంచి విత్ ఫుడ్ మెటీరియల్స్తో ఉంచినప్పుడు ఎంత రియాక్షన్ ఉంటుంది. బట్ ఏంటంటే ఒక టేస్ట్ కోసమో, ఒక ఫీలింగ్ కోసమో, కొంతమంది అది లేకపోతే అవ్వదు. అట్లాగనే అదేదో సర్వరోగ నివారణ లాగో, లేకపోతే అది తింటే
తింటే ప్రాబ్లం లేదు యాక్చువల్గా, కానీ అప్పుడప్పుడు ఎప్పుడైనా ఇఫ్ యూ ఆర్ నాట్ ఫీలింగ్ వెల్, మనం తింటే మనకు బాగుంటుంది అని చెప్పారు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాకు వీక్లీ వన్స్ ఆ పికిలు పప్పు కలపకపోతే ఐ విల్ నాట్ ఫీలింగ్ హ్యాపీ. ఎందుకంటే అదే కదా ఫస్ట్ నుంచి మనం అదే కదా. అదే సినిమాలో చూపించినట్టు ఒక్కసారి నాలిక మీద పచ్చడి తగిలితేనే అదో ఆనందం. అంతేనే మనము ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే మీరు ఇప్పుడు ఉంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన ఏ మూవీస్ కూడా ఫ్లాప్ అవ్వవు జనరల్గా. అట్లీస్ట్ ఓటీటీలోనే హిట్ అవుతాయి, బికాజ్ అందరము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చినా ఫైనల్గా మనం ఎంత సిటీ బ్యాచ్ అయినా సరే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి మనకు అది టచ్ అవ్వగానే విల్ ఫీల్ లైక్ మనం బాగున్నాం అన్న ఫీలింగ్ వస్తుంది. మనం ఫుడ్ ఐటమ్స్ కూడా అక్కడి నుంచి వచ్చినాయి కదా. మీరు ఎన్ని పిజ్జాలు బర్గర్లు తిన్నా, అంత డిఫరెంట్ డైట్లు మీరు ఫాలో అయినా, ఒక్కసారి అది పడితేనే విల్ ఫీల్ లైక్ హ్యాపీ. ఓకే, దానికోసం తప్ప ఆ ఫుడ్ వల్ల ఎక్కువ తీసుకుంటే ఎసిడిటీ రావటం, ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కాబట్టి. యాక్చువల్గా ఈ రిఫ్రిజరేషన్ సిస్టమ్ రాకముందు కొన్ని కంట్రీస్లో బాగా కరువులాగా ఉండేది కదండి. యాక్చువల్గా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే బాగా ఉప్పుతో, సాల్ట్తో, ఈ పికిల్లో మనకి సాల్ట్ కూడా ఉంటుంది, ఫుల్ సాల్ట్, దట్ ఈస్ రాక్ సాల్ట్తో వేస్తారు. రెగ్యులర్ సాల్ట్, మన అయోడైజ్ సాల్ట్ ఉండదు అందులో. యాక్చువల్గా రాక్ సాల్ట్ అయితేనే పికిల్ వస్తుంది. సో ఆ సాల్ట్ని యూస్ చేసి వాళ్ళు ఆ వెజిటేబుల్స్ని ప్రిజర్వ్ చేసేవాళ్ళు. చేసి దాన్ని తినడం స్టార్ట్ అయింది. యాక్చువల్గా తర్వాత క్యాన్సర్స్ రావడం స్టార్ట్ అయింది. ఇది ఆ ఫుడ్ ఐటమ్స్ వల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్ మోస్ట్ కామన్ ఈజ్ జపాన్లో, కొరియాలో స్టార్ట్ అయింది అనమాట యాక్చువల్గా. ఓకే, సో ప్రిజర్వేటివ్ ఫుడ్ తినడం వల్ల మనకి ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ రావడం ఎక్కువ. ఇప్పుడు మనకి వెన్ కంపేర్ టు నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలో క్యాన్సర్స్ ఎక్కువ ఉంటాయి, ఇంటెస్టైనల్ క్యాన్సర్స్. ఇది సౌత్ ఇండియాలో ఎక్కువ. సౌత్ ఇండియాలో క్యాన్సర్స్ ఎక్కువ. ఇంటెస్టైనల్ క్యాన్సర్, క్యాన్సర్ అంటే ఒకటి సేమ్ వర్డ్స్ ఉంది, ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ అనమాట. బికాస్ స్పైసీ ఫుడ్ ఎక్కువ మన వైపు. యాక్చువల్గా ఫ్రై ఐటమ్, స్పైసీ ఫుడ్ ఎక్కువ ఉంటుంది. యాక్చువల్ ఇంకోటి అంటే బింగ్ ఈటింగ్ ఉంటుంది మన దగ్గర. సో ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ ఎక్కువ వస్తాయి. అల్సర్స్ రావటము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఎసిడిటీస్, ఇవన్నీ కూడా ఆ పికిల్స్ టైప్ ఆఫ్ ఫుడ్ తినడం వల్ల వస్తుంది యాక్చువల్గా. సో ఎక్కువ తినడము తప్పే, అట్లాగనే అసలు తినకూడదని చెప్పడం అనేది రాంగ్. ఓకే, ఎట్లా ఉందంటే మీరు కంప్లీట్గా ఆల్కహాల్ బంద్ చేయమని చెప్తే ఇండియాలో 100% ఎవరు ఫాలో అవ్వరు సార్. అలా కాకుండా మీరు ఆల్కహాల్ లిమిటెడ్గా, వెరీ లిమిటెడ్గా తీసుకోండి, కంట్రోల్డ్గా తీసుకోమని చెప్పండి, 99% ఫాలో అవుతారు సార్. ఓకే, మీరు కంప్లీట్గా ఆపేయమని చెప్పండి, 6 నెలల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఈసారి గట్టిగా స్టార్ట్ చేస్తారు, కసిగా స్టార్ట్ అవుతుంది. అది డాక్టర్ చెప్పారంటే ఇంకా దాన్ని ఎక్కువ ఫాలో అవుతుంటారు. సో కొంతమంది కూడా చెప్తారు ఇది మీరు ఆల్కహాల్ తీసుకుంటే హార్ట్కి మంచిదంట కదని. అది కోల్డ్ కంట్రీస్లో పనిచేస్తుంది. బట్ ఆల్కహాల్ తీసుకుంటే హార్ట్కి మంచిది ఇన్ కోల్డ్ కంట్రీస్. ఆ కోల్డ్ కంట్రీస్ అనేది మనం మాస్క్ చేస్తాం, కట్ చేస్తాం, ఎడిటింగ్లో సెన్సార్లో పోతుంది. అంటే ఈవెన్ మేము పెట్టినా పీపుల్ అది వినరు సార్. ఆ డాక్టర్ చెప్పారు అంతవరకే తాగడం మంచిది అంట అని చెప్పేసి అదే కోల్డ్ కంట్రీస్లో వర్క్ అవుతుంది. అట్లాగనే కంప్లీట్గా ఆపేమన్నా కూడా ఆపరు సార్ ఎవరు ఆల్రెడీ, ఎందుకంటే అది సోషల్ డ్రింక్ అయిపోయింది యాక్చువల్గా. మనకి చిన్న నార్మల్ వాటర్ ఎలాగో ఇప్పుడు అది సోషల్ డ్రింక్ అనమాట. అందుకనే పికిల్స్ దగ్గర కూడా వచ్చేటట్టుగానే పికిల్స్ తీసుకోవడం అనేది సేఫ్ కాదు సార్. అది ఏమి చెప్పినా కూడా అది ఆల్రెడీ ఓల్డ్ నుంచి మనకి ప్రూవెన్ అనమాట. ఇప్పుడు మనం కూడా రోజు కంటిన్యూస్గా 1 వీక్ పికిల్స్ తీసుకొని తినండి, గ్యాస్ మండకపోతే అప్పుడు అడగండి. గ్యాస్ మండుతుంది, మోషన్ ప్రాబ్లం అవుతుంది, యూరిన్ మండుతుంది. ఎందుకు మండుతుంది? డైరెక్ట్గా మన పికిల్ ఏమన్నా మోషన్లో వచ్చేస్తుందా? కాదు కదా. ఆ డైజెషన్ ప్రాసెస్సే ప్రాబ్లం అవడం వల్ల ఇదంతా అనమాట. అట్లాగానే అసలు కంప్లీట్గా అవాయిడ్ చేయండి అని చెప్తే మనం అనేది ఫీలింగ్ పోతుంది. మన లైవ్లీనెస్ కూడా ఉండాలి కదా మనకు కూడా. సో అది పోతుంది. సో వీక్లీ వన్స్ అనేది ఓకే, నాట్ కంటిన్యూస్. ఇంకా మనము జనరల్గా పికిల్స్ అంటే మనం ఎవ్రీడే చేసే పికిల్స్ కూడా ఉంటుంది యాక్చువల్గా. దట్ ఈజ్ ఓకే. డైలీ అంటే ఎవ్రీడే చేసుకుంటారు జనరల్గా, అది 1-2 టైమ్స్ అనేది దట్స్ ఓకే. బట్ ఏంటంటే ఏదో కంటిన్యూస్గా అనేది అది మండుతుంది యాక్చువల్గా. అన్ని గ్యాస్ట్రైటిస్ వస్తుంది, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఒక కొంతమంది చెప్తారు యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ తింటే యాంటీ క్యాన్సర్ ఏజెంట్ పికిల్లో. మనం క్యాన్సర్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా లైక్ స్పైసెస్ నుంచే వస్తుంది యాక్చువల్గా. మనం ఏదైతే క్యాన్సర్స్కి యూజ్ చేస్తున్న మెడిసిన్స్ చాలా అవి స్పైసెస్ నుంచి వస్తాయి. సో చూసారా, స్పైసెస్ దాటి నుంచే కదా క్యాన్సర్ డ్రగ్స్ వచ్చాయి. సో ఈ స్పైసెస్ తీసుకుంటే మీకు క్యాన్సర్ రాదు అనేది రాకపోవచ్చు, అది వేరే విషయం, కానీ మిగతా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. మీరు పికిల్స్తో పాటు మీరేమీ డైరెక్ట్గా ఆ పికిల్ ముక్కే తిన్నారు కదా, దాంతోపాటు ఆయిల్ ఉంటుంది, పెప్పర్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. నెక్స్ట్ సాల్ట్ ఉంటుంది, హై సోడియం ఉంటుంది. ఇప్పుడు ఉన్న లేటెస్ట్ గైడ్లైన్స్ ఏంటంటే షుగర్, ఈజీలీ అవైలబుల్ షుగర్ అండ్ హై సోడియం ఈజ్ అ మోర్ డేంజర్ దాన్ ఎనీథింగ్, ఈవెన్ ఆల్కహాల్ ఆల్సో. ఆల్కహాల్ స్మోకింగ్ కన్నా మనకి షుగరు
సోడియం ఈజ్ అ మోర్ డేంజర్ అనమాట. ఓకే. అవన్నీ యాడ్ అవుతాయి కాబట్టి పికిల్ అనేది అవాయిడ్ చేయడం అనేది సేఫ్. ఓకే. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడో ఒకసారి అయితే ఓకే, కానీ ఎప్పుడో రెగ్యులర్గా అయితే ఓకే సార్, నో ప్రాబ్లం. ఎప్పుడో ఒకసారి ఈవెన్ స్మోకింగ్ ఆల్సో ఓకే, ఎందుకంటే లైవ్లీనెస్ కోసం. కాకపోతే ఏంటంటే కంటిన్యూస్ చేయడం అనేది రాంగ్, ఎందుకంటే ఆ రెండు మనకి ఆల్రెడీ మన సొసైటీలో వచ్చేసాయి అన్నీ. ఇంకా మనం ఏమి మెయిల్ ఫీమేల్ ఏం డిఫరెన్స్ లేదు. ఇప్పుడు ఎందుకు ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసుకుందాం, ఉన్నటిల్లో బ్యాడ్ హ్యాబిట్ కాకుండా దాన్ని గుడ్ హ్యాబిట్ కింద మార్చుకుందాం. అంటే అమౌంట్ తగ్గిస్తే గుడ్ హ్యాబిట్ అవ్వచ్చు మేబీ. అంటే సార్, ఓవర్గా స్ట్రెస్గా ఫీల్ అయిపోయామంటే సో దానివల్ల ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది కూడా ఎక్కువ అవుతుంటుందని చెప్పేసి కొంతమందిలో నేను విన్నాను. సో ఈజ్ ఇట్ ట్రూ? సార్ ఇప్పుడున్న దాంట్లో ఒక యాడ్ ఉంటుంది యాక్చువల్గా, సకల రోగ నివారణ జిందా తెలిసి మాతలాగా. సకల రోగాలకి ప్రాబ్లం స్ట్రెస్. మీరు యూ నేమ్ ద ఒక ప్రాబ్లం వచ్చిందని చెప్పండి, బ్యాక్గ్రౌండ్లో స్ట్రెస్ ఉంటుంది యాక్చువల్గా. కొన్ని డిసీజెస్ వదిలేసేయండి, అవి జెనెటికల్లీ ఇంప్రింట్ అయ్యి వచ్చేస్తాయి. మిగతా ఏ ప్రాబ్లం చూసినా కూడా స్ట్రెస్. ఎందుకంటే స్ట్రెస్తో పాటు మనం ఫుడ్ హ్యాబిట్స్ మారిపోతాయి, మన లైఫ్ స్టైల్ మారిపోతుంది, ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. ఇవన్నీ స్ట్రెస్లో మనకు ఒక ప్యాకేజ్ లాగా వస్తాయి అన్నమాట యాక్చువల్గా. సో ఇప్పుడు సపోజ్ ఒక స్ట్రెస్ ఉన్న పేషెంట్ ఉన్నారనుకోండి, అతని యొక్క బేసల్ మెటబాలిక్ రేట్ హైలో ఉంటుంది. ఓకే. హార్మోన్ స్ట్రెస్ అంటే ఏంటి, మనం టెన్షన్ పడుతున్నాము, సో మన ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ అన్నీ హార్మోన్స్, ఎడ్రినల్ లెవెల్, నాన్ ఎడ్రినల్ అన్నీ రైజ్ అయిపోతాయి. అంటే ఏదో పాప ఈ అబ్బాయికి ఏదో టెన్షన్ ప్రాబ్లం వచ్చింది, మనం ఏదో హెల్ప్ చేద్దామని చెప్పి హార్మోన్స్ రిలీజ్ అయిపోతాయి. హార్మోన్స్ రిలీజ్ అవ్వగానే మనకి జ్యూసెస్ యాక్టివేట్ అయిపోతాయి. సో జ్యూసెస్ యాక్టివేట్ అవుతే గ్యాస్ట్రైటిస్ రావటము, ఇండైజెషన్, వామిటింగు, మైగ్రేన్ హెడేక్స్ రావటము, లూజ్ మోషన్స్, ఎవ్రీథింగ్ విల్ కమ్. కొంతమందికి కాన్స్టిపేషన్, అసలు మోషన్కి వెళ్ళరు, ఎందుకంటే అతనికి ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, టైంకి ఫుడ్ తీసుకోడు. స్ట్రెస్ అనేది ప్యాకేజ్ సార్, అది అన్నీ వస్తాయి, కలిపి వస్తుంది యాక్చువల్గా. ఓన్లీ స్ట్రెస్ పడేసి ఫుడ్ టైంకి తీసుకోవడము, యాక్టివిటీ ఉండడం అది జరగదు కదా. స్ట్రెస్ అంటే మీకు అన్నీ ఉంటాయి, మిగతా కూడా ఉంటాయి. వాటి వల్ల ఎసిడిటీ రావటము, ఇండైజెషన్, లూజ్ మోషన్స్ అనేది కామన్. ఓకే. మనం దాన్ని ఐబిఎస్ అంటాం అనమాట, ఇరిటబుల్ బవల్. మీ మైండ్ బాగా యాక్టివ్గా ఉందనుకోండి, అంటే పనికి మాలిన పని మీద యాక్టివ్గా ఉందనుకోండి సార్, మీ బవల్ బాగా యాక్టివ్లో ఉంటుంది. అంటే బవల్ బాగా యాక్టివ్ ఉందంటే పైనుంచి ఏమో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, బ్లోటింగ్, బెల్చింగ్స్, వామిటింగ్స్, నాసియా, లోవర్ పార్ట్ నుంచి ఏమో లూజ్ మోషన్స్, కాన్స్టిపేషన్, పెద్ద పెద్ద బాత్రూమ్కి పరిగెత్తడము అన్నీ ఉంటాయి అన్నమాట. సో మైండ్ బాగా యాక్టివ్గా పెడితే బవల్ బాగా యాక్టివ్గా ఉంటుంది. మజిల్ బాగా యాక్టివ్ అంటే లైక్ ఫిజికల్ యాక్టివిటీ బాగా చేస్తే బవల్ రోజుకి ఒకసారి మాత్రమే యాక్టివ్ అవుతుంది అనమాట, అంటే మోషన్ బాగా. సో మన మజిల్ బాగా యాక్టివ్గా ఉంటే యూ విల్ బి ఫీల్ హ్యాపీ, వెరీ హ్యాపీగా ఉంటుంది. ఓకే. బ్రెయిన్ యాక్టివ్లో ఉంచితే కష్టం. అంటే బ్రెయిన్ యాక్టివ్ అంటే పనికొచ్చే పనుల మీద, పనికి మాలిన పనుల మీద కాదు. స్ట్రెస్ అనేది ఇంత అంటే మన కంప్లీట్ బాడీ మీద ఇంత ప్రెషర్ చూపిస్తాను మాత్రం అనుకోలేదు సార్. సార్ ఇప్పుడు మీరు ఆల్కహాల్ తీసుకున్నారనుకోండి, అది డైజెషన్ లివర్ మీద పడుతుంది. సో లివర్ ఫెయిల్యూర్ అవ్వటము, ఫ్యాటీ లివర్ రావటం. మీరు స్మోక్ చేశారనుకోండి, లంగ్ మీద మ్యాక్సిమం అయితే బ్లడ్ సర్క్యులేషన్ మీద పడుతుంది. మీరు స్ట్రెస్ తీసుకున్నారనుకోండి, బ్రెయిన్ మాస్టర్ ఆఫ్ అవర్ బాడీ, ఆల్ సిస్టమ్స్ని డిస్రెగ్యులేట్ చేస్తుంది. ఇది లోకల్ యాక్షన్ కాదు, ఇంటర్నేషనల్ యాక్షన్, పాన్ ఇండియా ఫిల్మ్ ఇది స్ట్రెస్ అనేది. ఓకే. సో మేము బ్రెయిన్ కదా అది, స్ట్రెస్ అనేది బ్రెయిన్ సార్. సో మొత్తం యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది అన్నీ. ఇదే టైంలో ఏం చేస్తుందంటే మజిల్ని యాక్టివ్ తగ్గించేస్తుంది. మీ మజిల్ యాక్టివిటీ ఉండదు, ఎక్సర్సైజ్ చేయరు, మీరు స్ట్రెస్లో ఉంటారు, ఫుడ్ తీసుకోరు, ఇంకొకటి స్ట్రెస్లో ఉంటారు, అన్ని ఆల్కహాల్, స్మోకింగ్, డ్రగ్స్ అన్నీ తీసుకుంటారు, ఎన్ని ఎక్కువైపోతుంటాయి. అది అవాయిడ్ చేయడానికి ఎక్కువైపోతుంది, ఎందుకంటే నేను టెన్షన్లో ఉన్నా మందు తాగుతా, హ్యాపీగా ఉన్నా మందు తాగుతా. సో ఇవన్నీ ప్యాకేజ్, ఎక్స్ట్రా ప్యాకేజ్ అనమాట. సో మీరు ఆల్కహాల్ తీసుకుంటే లివర్ ప్రాబ్లం, స్మోకింగ్ తీసుకుంటే లంగ్ ప్రాబ్లం ఆర్ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం, స్ట్రోక్ ప్రాబ్లం. స్ట్రెస్ తీసుకున్నారనుకోండి మొత్తం బాడీ మొత్తం ప్రాబ్లం, మొత్తం షెడ్కి వెళ్ళిపోవాలి, మొత్తం షెడ్కి వెళ్ళాల్సిందే. మళ్ళీ అది ఇవి ఏం చేస్తారంటే ఎందుకు ఇన్ని టెన్షన్స్ వస్తాయి. ఒక పేషెంట్ ఎవరైనా సరే ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కన్నా ఎక్స్ట్రా ప్రిస్క్రిప్షన్తో వచ్చాడు మన దగ్గరికి అంటే బ్యాక్గ్రౌండ్లో స్ట్రెస్ ఉంటుంది. ఓకే. రిపోర్ట్స్ చూడండి, అన్ని బ్లడ్ రిపోర్ట్స్, యూరిన్, అన్ని స్కానింగ్స్ అన్నీ నార్మల్ ఉంటాయి, కానీ పేషెంట్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా ప్రాబ్లమ్స్ అంటే అతను వేగ్ ప్రాబ్లమ్స్ చెప్తాడు అనమాట. అలాగే ఇండైజెషన్ ఉంది సార్, మోషన్ రెగ్యులర్గా వెళ్ళాలి, కొంచెం తిన్నా మోషన్కి వెళ్ళాల్సి వస్తుంది సార్, సోషల్లో కలవలేకపోతున్నాను, ఇవన్నీ చూడంగానే మొత్తం ఒక ఫైల్ తీస్తారనమాట. హైదరాబాద్లో ఉన్న గ్యాస్ట్రో హాస్పిటల్స్ అన్నీ ఉంటాయి, అందులో పెద్ద పెద్ద సార్లు అన్నీ అందరంటారు పాపం, అన్ని అన్నీ చేయించుకుంటారు, మనం ఏం అడిగితే చేయించుకుంటారు అనమాట. కానీ అసలు యాక్చువల్ పాపం బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆ స్ట్రెస్. కానీ అక్కడ మా రిపోర్ట్స్లో మాత్రం ఏముండదు కదా. ఏముండదు సార్, స్ట్రెస్ అనేది ఇట్స్ యాక్టివిటీ. ఓకే.
ఇట్స్ కరెంట్ టైప్లో అనమాట. ఎక్కడ చూపిస్తాం Can't show it. ఓన్లీ లైట్ మాత్రమే కనిపిస్తుంది, కరెంట్ కనిపిస్తుంది కదా. కనబడదు. మైండ్లో ఉంటుంది. అతనితో పాటు 10 మంది అటెండర్స్ వస్తారు, మ్మ్. వాళ్ళ ముందు ఓపెన్ అవ్వలేడు, తన ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పలేడు. యాక్చువల్గా చెప్పాల్సిందేమో సైకియాట్రిస్ట్ దగ్గరికి. Yeah. మనం ఏం చేస్తామంటే సైకియాట్రిస్ట్ అనగానే కొంచెం వేరేగా ఆలోచిస్తాము, సినిమాలలాగా జోక్స్ వేసుకోవడం అట్లా ఉంటుంది. సో ఇప్పుడు లేటెస్ట్గా అంతా స్ట్రెస్సే సార్, ఓకే. ఎక్కువ స్ట్రెస్, ఊరికే బాడీని స్ట్రెయిన్ చేయడము, మన ఏజ్కి తగ్గట్టు బిహేవ్ చేయము మనం జిమ్స్లోను వాటిల్లో. దీనివల్లే మెయిన్ ఇష్యూ అది కంప్లీట్ గట్ హెల్త్ మీద ఇంపాక్ట్ పడుతుంది. అంతా గట్ హెల్త్ అండి. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు అందరూ గట్ హెల్త్ అనే నెక్స్ట్ ట్రెడిషన్ ఏంటంటే బ్రెయిన్ తర్వాత సెకండ్ బ్రెయిన్ లాంటిది గట్ అనమాట. మనకి మొత్తం న్యూరాన్స్, హార్మోన్స్ అన్నీ కూడా గట్ నుంచి రిలీజ్ అవుతాయి. ఓకే. సో గట్ని అనవసరంగా మనము ఇలాంటి స్ట్రెస్ లెవెల్స్తోనూ, పిచ్చి ఫుడ్ హ్యాబిట్స్తోనూ అన్నీ చేయడం వల్ల గట్ని ఇబ్బంది పెడుతున్నాం. కాబట్టి ఇప్పుడు గట్ హెల్త్ ప్రోగ్రామ్ అని ఇప్పుడు లేటెస్ట్ ఈ ఇయర్ మొత్తం ఆల్మోస్ట్ ఈ డెకేడ్ అంతా గట్ హెల్త్ మీదే ఉంటుంది. ఓకే. సో ఏదైనా సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్సే కదా. సో గట్ హెల్త్ అనేది ఇంపార్టెంట్. ఆఫ్టర్ బ్రెయిన్ తర్వాత గట్ హెల్త్. ఓకే సార్, గట్ హెల్త్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి రీసెంట్ టైమ్స్లో డైట్ అనేది కూడా ఫాలో అవ్వడం అనేది కూడా చాలామంది స్టార్ట్ చేశారు. అంటే ముందు ట్రెడిషన్ ఉంది, కాకపోతే ఈ మధ్యకాలంలో ఆ ట్రెడిషన్ కూడా ఎక్కువ అయిపోతుంది. ఆ డైట్ అనేది చేస్తేనే మన బాడీ అనేది బాగుంటుందంటారా? కంపల్సరీ డైట్ అనేది కంపల్సరీ కాదనేది జస్ట్ అంటే మనం పక్కన యాడ్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు నేను ఆమె సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఒక సూపర్ స్పెషలైజేషన్ అయిపోయిన తర్వాత మిగతావి చిన్న డిగ్రీస్ ఒక 10 చేస్తాము. జస్ట్ అవి నేమ్ని యాడ్ చేస్తాయి, నాకేమి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఎక్స్ట్రా లాగే ఏమి ఉండదు అనమాట. అట్లాగే ఇవి డైట్ ఇవన్నీ ఏంటి అంటే మనము ఏదో ఒక డైట్ చేస్తేనే హెల్తీగా ఉంటాము, లేకపోతే మనం బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ చూసుకొని మన వెయిట్కి హైట్కి కరెక్ట్గా మ్యాచ్ చేస్తేనే మనం బాగుంటాము. ఒక షుగర్ పేషెంట్ వస్తాడు, షుగర్ లెవెల్స్ని ఎంత స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తాడంటే దట్ ఈస్ డేంజర్ యాక్చువల్లీ. మన బాడీ కదా ఇది. ఈరోజు మన టెంపరేచర్, కోల్డ్ హాట్ టెంపరేచర్ బేస్ చేసుకొని మన మూడ్ని బేస్ చేసుకొని కూడా అది మార్చుకోవాల్సి వస్తుంది. సో ఈరోజు మనం వర్క్ ఎక్కువ చేసాము, ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, కంప్లీట్లీ చేంజ్ అయిపోతూ ఉంటుంది. అతని షుగర్ ఏంటంటే 110 నార్మల్ అంటే 110కే తీసుకొస్తాడు అనమాట. తీసుకొచ్చి ఏం చేస్తాడంటే రోజు ఏముండదు, నీరసంగా ఉంటాడు, కానీ నా షుగర్ లెవెల్స్ నార్మల్ సార్ నార్మల్ అంటాడు. అంటే ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ అనమాట. అట్లా మనం ఎప్పుడు కూడా, అందుకే మీరు ఒక షుగర్ లెవెల్ ఒక డైట్ గురించి చూసుకుంటే షుగర్ లెవెల్ నార్మల్ ఏంటంటే 70 to 110. ఓకే. వాడే అంత రేంజ్లో ఇచ్చాడు కదా, మీరు ఎలా మెయింటైన్ చేస్తారు? స్ట్రిక్ట్గా పేపర్ మీద రాసుకొస్తాడండి 110, 112, 100, అసలు ఎంత నేరోగా మ్యాజిన్లో చేస్తారు, అది సేఫ్ కాదు. ఇది ఎందుకంటే ఈ డైట్ కూడా అంతే, మనం ఒక స్ట్రిక్ట్గా మెయింటైన్ చేద్దామని ట్రై చేస్తామనుకోండి, మండే ఉన్నట్టు సండే ఉండము, అంతే కదా. మండే ఈజ్ అ వర్కింగ్ డే, హరీ బరీ ఉంటుంది. సండే ఈజ్ అ వెరీ లీజర్ డే. మీరు ఒకే రోజు ఒకే పర్సన్, మగా నా హైట్, నా జీన్స్, నా బాడీ ఫ్యాట్, నా మజిల్ అంతా డిఫరెంట్. ఒక లేడీ ఉన్నారు, ఒక బాయ్ ఉంటారు, అతని జీన్స్, ఎన్విరాన్మెంట్, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ అంతా డిఫరెంట్ కదా. లేదు అందరికీ ఒకటే డైట్, ఐదర్ కార్బ్స్ పెంచండి, ఒక అతనేమో వచ్చి అంటే ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఎనీ వన్. జనరల్గా యాజ్ ఏ సర్జన్ కానీ యాజ్ ఏ ప్రొఫెషనల్స్ మేము ఫాలో అయ్యేది ఏంటి అంటే మీ యాక్టివిటీని బేస్ చేసుకొని వర్క్ చేయండి. ఓకే. మీ ఫుడ్ మీదంతా మీ యాక్టివిటీని బేస్ చేసుకొని ఒక స్ట్రిక్ట్గా మనం ఒకటి ఫాలో అయితే లైఫ్ లాంగ్ మనం చేయలేము ఆ పని. మీరు ఈరోజు కంప్లీట్గా కార్బోహైడ్రేట్ డైట్ తీసుకుంటారు, కంప్లీట్గా ప్రోటీన్ డైట్ తీసుకుంటారు, ఎన్ని రోజులు చేస్తాం మనం అట్లా? అది సాధ్యం అవ్వదు యాక్చువల్గా. అట్లా కాకుండా టైంకి తీసుకోండి. యాక్చువల్గా మీరు సపోజ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ టైంకి, సపోజ్ 7 to 8, 12 to 1, 6 to 7 ఆర్ 7 to 8, వాట్ ఎవర్ ది కంఫర్టబుల్ మీ యొక్క యాక్టివిటీని బట్టి. కొంతమంది 9కి పడుకునే వాళ్ళు ఒక 2 hours ముందు తినమని చెప్తాం, కొంతమంది 12కి పడుకుంటారు, వాళ్ళు 9కి తింటే సరిపోతుంది. నైట్ డిన్నర్కి మనం తినే ఫుడ్కి ఒక 2 hours గ్యాప్ సరిపోతుంది. ఓకే. అట్లా కాకుండా ఒక రూల్ లాగా పెట్టుకొని ఏదో సిస్టంలో నుంచి ఎక్సెల్ షీట్ ఒకటి బయటికి తీసుకొచ్చి 100 grams ప్రోటీన్ అనగానే 4 జీడిపప్పులు, 2 కందిపప్పులు అనుకుంటూ ఒక కప్పు తీసుకొని వేయింగ్ మిషన్లో పెట్టి, నిజంగా అలా తిన్న అది మనమేమో రోబోస్ ఒక చిప్పులో పెట్టి 80% ఛార్జింగ్ అవ్వగానే స్టాప్ చేయమని చెప్పడానికి. మనం మారిపోతుంటాం సార్, ఎవ్రీడే మన ఏజ్ పెరుగుతుంటుంది, మన యాక్టివిటీ పెరుగుతుంటుంది. సో ఏదైతే మనం ట్రెడిషనల్గా ఫాలో అవుతున్నామో మీ యాక్టివిటీని బేస్, సపోజ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తినాల్సిందే, స్కిప్ చేయడం కుదరదు. ఓకే. అందులో ఏం తింటారనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. కానీ జనరల్గా మేము చెప్పేది ఏంటంటే మీ ఇంట్లో ఏది ఫాలో అవుతారు, జనరల్గా మీరు ఫాలో అవ్వద్దు, మీరు ఇంట్లో ఏది ఫాలో అవుతారు, సౌత్ ఇండియనా, నార్త్ ఇండియనా, తెలుగు బేస్డా,
మేబీ తెలంగాణ బేస్ ఆర్ వాట్ ఎవర్ థింగ్ ఈజ్ మీకు ఏదైతే ఫాలో అవుతున్నారో అది మీకు ఎంత అవసరం అయితే అదే తీసుకోండి. మీరు సపోజ్ మీరు చపాతీ తీసుకుంటారు, చపాతీ తినండి. 3 పూట్ల చపాతీ తినడం అనేది తప్పు. ఓకే, ఒక చపాతీ కొంచెం రైస్, నెక్స్ట్ చపాతీ రైస్, వాట్ ఎవర్ థింగ్ ఈజ్ మార్చుకుంటారు. ఎందుకంటే సార్ మనం ప్రతి ఫుడ్కి న్యూట్రిషన్ వాల్యూ ఉంటుంది, ప్రతి ఫుడ్కి అవసరమైనవి ఉంటాయి, అవసరం లేనివి ఉంటాయి. ఒక్క ఫుడ్ ఎవరైనా సరే ప్రపంచంలో ఒక ఫుడ్ చూపించి ఇది తింటే నువ్వు 100 years జబ్బు లేకుండా హ్యాపీగా బతుకుతామని చెప్తారా? ఎవరు చెప్పం కదా, ఎవరు చెప్పరు సార్. మరి అలాంటప్పుడు ఓన్లీ ప్రోటీన్ తింటా, ఓన్లీ కార్బ్ తింటా, ఓన్లీ ఆయిల్ తింటా, కోకోనట్ ఆయిల్ తాగుతా, ఓన్లీ ఆయిల్ మేమో ఆయిల్ లేనిది అసలు తినమని చెప్తారు ఒకళ్ళు. కరెక్ట్ అవ్వదు. బెస్ట్ ఆయిల్ అనేది ఏది ఉండదు సార్. ఎప్పుడు కూడా ఏంటంటే ఆయిల్స్ అనేది వీక్లీ మార్చుకుంటూ వెళ్తాం. ఎందుకంటే ప్రతి ఆయిల్లో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. సో ఈ రోజు మనం గ్రౌండ్ నట్ తీసుకుంటాం, నెక్స్ట్ వీక్ ఆయిల్ ఎక్కడికి వెళ్ళిపోం కదా. మనం అదంతా వదిలేసి ఏం చేస్తామంటే బాగా డీప్ ఫ్రై, ఊరికి ఎక్కువ థింక్ చేసుకోవడము, ఫాస్టింగ్ 16 hours ఫాస్టింగ్ ఉంటారు సార్. దాని పేరు వెరీ పాస్ట్ నేమ్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సార్, ఏంటి సార్ అది? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సార్. యాక్చువల్లీ డైట్ అన్ని ఏంటి అంటే బ్యారియాట్రిక్ సర్జరీ చేసేటప్పుడు మేము ఒబీస్ సర్జరీ చేస్తాం కదా, ఒబీస్ సర్జరీలో ఒక రూల్ ఉంటుంది సార్. ఏంటి అంటే నేను ఇప్పుడు సపోజ్ ఒక 150 kgs ఉన్నాను సార్, నేను సర్జరీ చేస్తాను. సర్జరీ చేసిన తర్వాత ఏం చెయ్యను నేను. యాక్చువల్గా సర్జరీలో మీ స్టమక్ కెపాసిటీ 1 liter. ఓకే, అంటే మీరు 1 liter తినొచ్చు, అంటే 1 liter అంటే వాటర్లో కన్వర్ట్ చేస్తా. సో నేనేం చేస్తానంటే దాన్ని 100 mlకి మారుస్తాను. స్టమక్ని షేప్ మార్చేసి 100 mlకి, అంటే మీ కెపాసిటీని తగ్గిస్తాం. సో మీరు ఈ 100 mlలో హై షుగర్స్ తీసుకున్నా సేమ్ ఉంటారు మీరు. ఇప్పుడు సపోజ్ నేను 1 liter కెపాసిటీని 100 mlకి మార్చాను సార్. మీరు మంచిగా షుగర్కి మిల్క్ షేక్లు అవన్నీ తాగేశారు అనుకోండి, సేమే కదా, సేమ్ క్యాలరీస్ తీసుకున్నారు. నేను బ్యారియాట్రిక్ సర్జరీ ఫెయిల్. అందుకని ఏం చేస్తామంటే సర్జరీ చేసాక ముందు 6 months ట్రైనింగ్ ఉంటుంది అతనికి. అంటే అతను ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు అనే తనకు ఒక ఐడియా రావాలి. తనగా ఒక 10% వెయిట్ లాస్ అవ్వాలి. ఓకే, అంటే తన విల్ పవర్ అనమాట. ఒబిసిటీ అనేది ఒక సైకాట్రిక్ ప్రాబ్లం యాక్చువల్గా. పాపం తనకేం సంబంధం లేదు, తనకు తినకపోతే ఆగలేడు యాక్చువల్గా. అందుకే నేను చేస్తాను, ఒబిసిటీ ఉన్న ప్రతి పేషెంట్ సైకాట్రిక్ కౌన్సిలింగ్కి వెళ్తాడు. ఫస్ట్ వెళ్ళి తనకి ఏదైనా వేరే ఇష్యూస్ ఉన్నాయి అన్నీ చెక్ చేసుకోవాలి. ఓకే, చెక్ చేసుకున్న తర్వాత ఒక 6 months తనకు ఒక ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది యాక్చువల్గా. అంటే మనం ఒక డైట్ ఇచ్చి ఇది నువ్వు ఫాలో అవ్వాలని చెప్పాలి. చెప్పి ఒక యాక్టివిటీ ఇస్తాం, ఒక 30 minutes to 1 hour యాక్టివ్గా ఉండాలి. అంటే తనకి ఏంటంటే తన బాడీ మీద తన కంట్రోల్ వచ్చేస్తుంది. ఓకే, నేను ఇది తినొచ్చు, ఇది తినకూడదు. అతను ఓన్గా ఒక 10% kg వెయిట్ లాస్ అవ్వాలి, 10% వెయిట్ లాస్ అవ్వాలి. అంటే మోటివేట్ అవ్వాలి. అప్పుడు బ్యారియాట్రిక్ చేస్తాము. లేకపోతే బ్యారియాట్రిక్ నెక్స్ట్ రోజు మార్నింగ్ ఫెయిల్ అయిపోతుంది. మీరు చేసేసాను 100 ml, మీరు 1 liter తినకుండా హ్యాపీగా మిల్క్ షేక్లు తాగేశారనుకోండి, మిల్క్ షేక్లు షుగర్ సిరప్లు తాగేశారనుకోండి, ఆకలి తట్టుకోలేదు, గంటకి తినేశారనుకోండి సార్, గంటకి 100 ml చొప్పున తిన్నారనుకోండి, ఫెయిల్ కదా, సర్జరీ ఫెయిల్. దానికోసం క్రియేట్ చేసిన డైట్లు ఇవన్నీ యాక్చువల్గా. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ, కీటో డైట్లు కానీ, ప్రతి దాన్ని మనం జనరల్ పబ్లిక్కి వాడేస్తున్నాం. ఓకే, జనరల్ పబ్లిక్ ఏంటంటే ఎప్పుడైనా ఒక 6 monthsకో లేకపోతే ఏదైనా సర్జరీకి వెళ్ళడానికి ముందు కొంచెం వెయిట్ లాస్ అయితే రిజల్ట్స్ బాగున్నాయి అనుకోండి, దట్ ఈజ్ ఓకే. లైఫ్ లాంగ్ ఈ సేమ్ డైట్లు యూస్ చేయడం కుదరదు సార్. ఇట్స్ ఎ వెరీ డేంజర్ యాక్చువల్గా. ఎందుకంటే కీటో డైట్ వాడుతున్న చాలా మందికి కిడ్నీ ఇష్యూస్ వస్తున్నాయని ఆల్రెడీ తెలుసు, ఎవ్రీబడి ప్రూవెన్. నిజమా సార్? మీరు ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నారు సార్, ప్రోటీన్ డైజెస్ట్ అవ్వాలి కదా, దాన్ని బై ప్రొడక్ట్ ఎవరు రిలీజ్ చేయాలి బయటికి? కిడ్నీ. సరే మీరు కిడ్నీ 100 years కోసము ఇంత డయాలసిస్ చేయడం కోసమని మనకి క్రియేట్ అయింది. ఇంత ప్రోటీన్ని మీరు డైజెస్ట్ చేయమని కిడ్నీ మనకి బాడీ లోపలికి వచ్చింది. మీరు రోజు 60 grams ప్రోటీన్ ఇవ్వాల్సిన వాళ్ళు మీరు 200 grams ప్రోటీన్ రోజు ఇచ్చారనుకోండి, ఎన్ని రోజులు పనిచేస్తుందో చెప్పండి? హాఫ్ పడిపోతుంది కదా. సరే సింపుల్, ఇస్ మిషన్. మీ ఇష్టం వచ్చినట్టు రోజు ఇచ్చేటప్పుడు మీరు వాటర్ కూడా, మీకు ఆల్రెడీ మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, వాటర్ ఎంత పడితే అంత తాగకూడదని చెప్తారు. 3 to 4 liters ఈజ్ ద కరెక్ట్. కొంతమంది ఏం చేస్తారంటే యుద్ధం చేసినట్టు వాటర్ బాటిల్ పట్టుకొని అదొక పోస్ట్ లాగా ఫటా తాగుతూనే ఉంటారు, యూరిన్కి వెళ్తూనే ఉంటారు. మీరు రోజుకి 3 liters చొప్పున ఫిల్టరేషన్ చేయడానికి మీ కిడ్నీ తయారు చేశారు, దేవుడు ఇచ్చాడు మనకు. ఓకే, దాన్ని మీరు రోజు 5 లీటర్లు పోసారనుకోండి, దాని వర్కింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది, మిషన్ తగ్గిపోతుంది కదా సార్. ఎక్కువ రోజులు నడిస్తే కాలు అరిగిపోదా? సేమ్ కాన్సెప్ట్ కదా. మీరు ఎక్కువగా ఒక ప్రోడక్ట్ని పంపిస్తున్నారు,
మన బాడీ ఎన్ని రోజులు డైజెస్ట్ చేస్తుంది, ఎన్ని రోజులు వాడుకుంటాం మనం దాన్ని. ఓకే. దానివల్లే ప్రాబ్లం. సో యాజ్ ఎ సర్జన్గా నా వైపు నుంచి యాజ్ ఎ ప్రాక్టీస్ మనము ఒకళ్ళు చెప్పిన దాన్నో లేకపోతే ఒక చోట ప్రూవ్ అవ్వచ్చు సార్, ఏముండదు, ఇది ప్రూవ్ అవటంలో తప్పేం లేదు. యాక్చువల్గా కీటో డైట్ తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ తీసుకుంటే మీరు చాలా బాగుంటారు, మీ షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి, ఇవి అన్నీ ప్రూవెన్ అవ్వచ్చు. కానీ డయాబెటీస్ అనేది షుగర్ వాల్యూ కాదు. ఓకే. మీకు షుగర్ వాల్యూ పెరిగితే డయాబెటీస్ ఈజ్ అన్కంట్రోల్డ్ అని, షుగర్ వాల్యూ తగ్గితే డయాబెటీస్ కంట్రోల్డ్ అని. కంట్రోల్డ్ అంటారు తప్ప తగ్గిందని ఎవరు చెప్పరు. కంట్రోల్లోకి వచ్చిందని, అవును సార్, ఒక్కసారి షుగర్ వచ్చిన వాళ్ళు కంట్రోల్లో ఉంది అని అంటారు తప్ప షుగర్ అనేది ఒక వాల్యూ, డయాబెటీస్లో షుగర్ వాల్యూ అనేది వాల్యూ చూపిస్తుంది అంతే, కంట్రోల్డా అన్కంట్రోల్డా అంతే తప్పించి మీకు షుగర్ తగ్గిందా, షుగర్కి సంబంధించిన ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ అవుతున్నాయా లేదనేది చెప్పదు ఎప్పుడు. ఓకే. సో అంటే మనం అంత స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయడం అనేది రాంగ్. మనం ప్రోగ్రామ్ కాదు సార్, టైం టేబుల్లో రాసుకొని 2 జీడిపప్పులు 2 బాదం పప్పులు ఒక గిన్నె ఒకటి తీసుకొని అదేదో చిన్న చిన్న వెయింగ్ మిషన్స్ వచ్చాయి దాని మీద పెట్టుకొని కరెక్ట్గా 90 grams రైసు అట్లా అనేది, దట్ ఈస్ ద డేంజర్. ఓకే. సో నేనైతే సజెషన్ చేయమంటే మీరు టైంకి ఫుడ్ తినండి, బయట ఫుడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేద్దాం. ఆయిల్ కూడా ఏంటంటే ఫ్రై ఐటము ఆయిలీ ఐటమ్ తగ్గించుకోవడము, టేస్ట్ కోసం కాకుండా తగ్గించుకోవడం, ఆయిలీ ఐటమ్స్ తగ్గించుకోవడము. సాల్ట్ కూడా ఏంటి అంటే ఎంతైతే అవసరం ఎక్స్ట్రా యాడెడ్ సాల్ట్ యాడ్ చేయకుండా, సాల్ట్ కూడా రోజుకి 2 grams సాల్ట్ లాగా. ఇప్పుడు సాల్టే మెయిన్ డేంజర్ అనమాట యాక్చువల్గా. అదే మీరు ఇందాక చెప్పారు, సోడియం అనేది కూడా, సోడియం ఎక్కువ ఉంటుంది. సో దాంతో ఎవ్రీ డే 30 minutes వాకింగ్. ఇప్పుడు ఏంటంటే అందరికీ ఇంటి పనులు తీసేశారు, 0 అయిపోయాయి ఇప్పుడు అందరికీ. మేమైతే 0 ఇంటి పనులు లేవు, బయట ఎండలో తిరగడం లేదు, యాక్టివిటీ లేదు. ఇప్పుడు ఏదో బై మిస్టేక్ అదృష్టం కొద్ది గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చి మనల్ని బతికిస్తున్నాయి, కానీ ఇండివిజువల్ హౌసెస్లో అయితే 0 యాక్టివిటీ. ఇంటికి వెళ్ళాం, ఏదో సినిమాలో చెప్పినట్టు ఇంట్లో తలదించితే ఇన్స్టిట్యూట్లో ఎత్తాలి, ఇన్స్టిట్యూట్లో తలదించితే అన్నట్టు తగ్గిపోతుంది కదా. సో గేటెడ్ కమ్యూనిటీస్ వల్ల మనకి యాక్టివిటీ పెరుగుతుంది. సో ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ 30 to 45 minutes per day చేసుకొని, జిమ్ చేస్తారా, యోగా చేస్తారా, వాకింగ్ చేస్తారా, అది మన కంఫర్ట్స్, మనకున్న యాక్టివిటీ ప్రకారం చేసుకుంటూ ఉంటే యూ విల్ బీ హెల్దీ. ఒకవేళ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, హ్యాపీగా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి, చూపించుకోండి, ట్రీట్మెంట్ తీసుకోండి, అయిపోయింది. అంటే వీటికి సంబంధించి ఒకటి నేను చూశాను సార్ రీసెంట్గా, కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అంటే ఒక 12 hours నువ్వు ఫాస్టింగ్ చేసావంటే నీ బాడీలో ఇలా ఉంటుంది, 18 hours చేస్తే ఇలా ఉంటుంది. సో అండ్ 24 hours చేసావంటే నీ బాడీలో అయితే కొత్త ఎనర్జీ అనేది కూడా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. 48 hours అయితే యువర్ సూపర్ మ్యాన్ కైండ్ ఆఫ్ అని చెప్పేసి ఈ రీల్స్ కొన్ని చూశాను. నాకు ఐఎమ్ నాట్ గెటింగ్ ఎగ్జాక్ట్ ఐడియా. సో ఏంటి సార్ అట్లా తినకుండా అలా ఉంటే నిజంగా బాడీలో కొత్త ఎనర్జీ అనేది ఫామ్ అవుతుందా? జనరల్గా సార్ ఇప్పుడు మనం ఎక్కువ హెవీగా తిన్నాం అనుకోండి, ఆ రోజు మనకే తెలిసిపోతుంది యాక్చువల్గా. హెవీగా తిన్నాం అనుకో, యూ విల్ ఫీల్ లైక్ ఏం స్లీపీ, ఆల్మోస్ట్ ఏం చేయబుద్ధి కాదు, ఆల్మోస్ట్ లైక్ నిద్రలాగా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఎక్కువ తిన్నప్పుడు బ్రెయిన్కి వెళ్ళాల్సిన కొంచెం సర్క్యులేషన్లో కొంచెం బవల్కి వెళ్తుంది యాక్చువల్గా. డైజెషన్ అవ్వాలి కదా, అందుకని హెవీగా తిన్నప్పుడు మనమే చాలా లోలో ఉంటాం. అట్లా కాకుండా బ్యాలెన్స్డ్గా ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, యూ విల్ బీ యాక్టివ్ ఉంటుంది. అలా కాకుండా కొంచెం ఇంకా తక్కువ తీసుకున్నాం అనుకో, ఫాస్టింగ్లో తీసుకున్నప్పుడు మనకి గ్లూకోజ్ లెవెల్స్ డౌన్ అయిపోతుంది, తర్వాత హెడేక్ స్టార్ట్ అవ్వటము, అన్ఈజీనెస్ అన్నీ వస్తాయి. ఈ ఫాస్టింగ్ డీటాక్స్ చేసుకోవడము, ఎక్కువ రోజులు ఫాస్టింగ్ ఉంటే లోపల ఉన్నది మొత్తం అరిగిపోతుంది. సార్ యాక్చువల్లీ ఏంటంటే హ్యూమన్ బీయింగ్ అనేది పర్సన్కి వేరీ అయిపోతూ ఉంటుంది యాక్చువల్గా. మనము 10 గంటలు ఫాస్టింగ్ చేస్తే లేకపోతే 48 hours ఫాస్టింగ్ చేస్తే మనకి ఏదో కొత్త ఎనర్జీ వచ్చేస్తుంది అనేది జనరల్గా ఎనర్జీ ఎక్కడ క్రియేట్ అవ్వదు, మన బాడీలోనే ఉంటుంది యాక్చువల్గా. ఇంకోటి ఏంటంటే ఏదన్నా అప్పుడప్పుడు ఒక్కొక్కసారైనా జస్ట్ నార్మల్ ఏదో మనం కూడా ఫాస్టింగ్ ఉండి కంట్రోల్ చేసుకోగలం అన్న ఫీలింగ్తో తప్ప ఫాస్టింగ్ వల్ల ఒక పేషెంట్ హెల్దీగా ఉంటాడనేది నో. నేనైతే పర్సనల్లీ నో సార్. వాట్ ఎవర్ ది రిజల్ట్స్ షోస్ ఐ పర్సనల్లీ సే నో. ఎందుకు అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటుంది సార్. ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఆర్థోపెడిషన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎండోస్కోపీ రిపోర్ట్ చూపించాడు అనుకోండి, ఎండోస్కోపీ నాకు సంబంధం లేదు భయ్య, మీరు వెళ్ళి చూపించుకోండి. నా అలాంటి వాడి దగ్గరికి వచ్చి ఈసీజీ చూపించారనుకోండి, నేను అదే చెప్తాను, నాకేం సంబంధం లేదు భయ్య. మీ దగ్గరికి కావాల్సింది ఎండోస్కోపీకి, ఆయన దగ్గరికి కావాల్సింది ఎక్స్రేది. సో ఇప్పుడు ఎవరి డిపార్ట్మెంట్ ప్రకారం చూసుకున్నా లేదా యాజ్ ఎ సర్జన్గా పర్స్పెక్టివ్లో చూసి మనం చెప్పేది ఏదైనా ఉంటుంది, పర్స్పెక్టివ్లో ఉంటుంది. సో మేమేం చేస్తామంటే 4 to 5 AM మీకు యాసిడ్ జ్యూసెస్ రిలీజ్ అవుతాయి. లివరు, ప్యాంక్రియాస్ అది మీ కంట్రోల్లో ఉండదు. మీరు తినకపోయినా ఆ జ్యూస్ రిలీజ్ అయ్యేవి.
మీరు ఫుడ్ తినలేదనుకోండి సార్, జ్యూసెస్ ఏమవుతాయి, అవేమి మోషన్లో ఏమి రావు డైరెక్ట్గా, దానికి డైజెషన్ అవ్వాల్సిందే. సో అవి అక్కడే ఉండి మనకి లోపల ఏదైతే లేయర్స్ ఉన్నాయో వాటి మీద పడతాయి డైజెషన్స్ అన్నమాట. ఓకే. సో ఫాస్టింగ్ చేయటం అనేది, ఫాస్టింగ్ చేస్తే ఏదో గ్లో వచ్చేస్తుంది, ఏదో అయిపోతుంది అనేది ఎలా ఉంటుందంటే, మేబీ మై పర్సనల్ ఫీలింగ్ ఈస్ లైక్ మంచి వాళ్ళకి దేవుడు కనిపిస్తాడు అన్నట్టే ఉంటుంది. ఇంకా దాని అర్థం అయిపోయింది, ఫోటో పెట్టేయడం, దండ పెట్టేయడం. అదన్నీ ఏంటంటే ఈజ్ పర్సనల్ సార్ అంతే. యాక్చువల్గా ఏంటంటే మనము వీటిని మనం ప్రూవ్ చేయలేము యాక్చువల్గా. ఎందుకంటే ప్రూవ్ చేయాలంటే ఒక 100 మెంబర్స్ని తీసుకోవాలి. 100 మెంబర్స్లో ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది, వెయిట్ డిఫరెన్స్ ఉంటాయి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ డిఫరెన్స్ ఉంటుంది, వాళ్ళు తినే ఫుడ్, ఎన్విరాన్మెంట్స్ అన్నీ డిఫరెన్స్ ఉంటాయి సార్. బట్ ఏంటంటే యాజ్ ఎ జనరల్ ఒపీనియన్ ప్రకారం నేనైతే యాజ్ ఎ గ్యాస్ట్రో పర్సన్ అయితే వీఆర్ ఫాస్టింగ్ మాత్రం వీఆర్ అగ్నెస్ట్ ఫర్ దట్. ఓకే. కానీ ఎంత తీసుకోవాలనేది మీరు డిసైడ్ చేసుకోండి. సపోజ్ ఇఫ్ యూ ఆర్ మోర్ యాక్టివ్ తీసుకోండి హ్యాపీగా. లేదు మీరు ఈరోజు కొంచెం ఏమీ అంత యాక్టివిటీ లేనప్పుడు కొంచెం తగ్గించుకొని తినండి, కానీ బ్రేక్ఫాస్ట్ మాత్రం స్కిప్ చేయొద్దు. ఓకే. స్పెసిఫికల్గా ఎందుకు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానంటే, మీరు నైట్ డిన్నర్ నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి 12 hours పడుతుంది యాక్చువల్గా ఆన్ అన్ యావరేజ్. మీరు దాన్ని మళ్ళీ స్కిప్ చేసి 11కో 12కో తీసుకెళ్ళారనుకోండి, అది 18 hours వెళ్ళిపోతుంది. ఈ జ్యూసెస్ అన్నీ రిలీజ్ అయ్యాయి తెల్లవారుజామున 4 o'clock. 4 to 5 జ్యూసెస్ అన్నీ రిలీజ్ అవుతాయి. అందుకే మన విలేజ్ అంతా అవేక్ అయ్యేదే 4 to 5. సో జ్యూసెస్ రిలీజ్ అయ్యే టైం యాక్చువల్గా మనం బబల్ మూమెంట్స్ వచ్చాయి కానీ, జ్యూసెస్ కానీ, హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ యూరిన్ ప్రొడక్షన్ కానీ మొత్తం మార్నింగే సార్. ఓకే. జనరల్గా అందరూ మన బాత్రూమ్లో ఎక్కువగా మీరు యూరిన్ ఏ టైంలో పాస్ చేస్తారన్నా, ఏ టైంలో మోషన్ అంతా ఆ టైమే అది. ఆ టైంలో ఫుడ్ లేకుండా స్కిప్ చేసి దాన్ని 1 o'clock తీసుకొని వెళ్ళి లంచ్ చేసి, షార్ట్ టర్మ్గా నేను వెయిట్ లాస్ అయ్యాను, షార్ట్ టర్మ్గా నేను చూసావా ఎంత స్లిమ్గా ఉన్నాను, ఓకే ఈరోజు ఓకే, 1 month ఓకే, 2 months ఓకే, 3 months, లైఫ్ లాంగ్ చేస్తామా? ఆ తర్వాత ఉంటుంది సినిమా. మన బాడీ ఎప్పుడు రిజర్వ్స్ ఉంటుంది సార్. ఇప్పుడు మనకి లివర్ అనుకున్నాండి, బై మిస్టేక్ దేవుడు 80% పాడు చేసుకున్న 20%తో మనం హ్యాపీగా లైఫ్ లాంగ్ బతకడానికి ఇస్తాడు యాక్చువల్గా. 80% వచ్చేదాకా మనకి ఏ ప్రాబ్లం రాదు, 80% పాడైపోయేదాకా. ఆ 20% తర్వాతే మనకి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో మీరు 1-2 years చేస్తే వీఆర్ హ్యాపీ, ఓకే మనం బాగానే ఉంటాం. 3rd year ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఈ ఎఫెక్ట్స్ అన్నీ 3rd year స్టార్ట్ అవుతుంది. ఓకే. దాని బదులు మీరు కావాల్సిందే తినండి, ఏమవుతుంది, తిన్నంత వరకు తినండి. అంటే మన ఏజ్ని బట్టి మనం ఉండాలి యాక్చువల్గా. మన ఏజ్ని బట్టి, మన ఫ్యామిలీ హిస్టరీని బట్టి, మన యొక్క యాక్టివిటీని బట్టి, మన జాబ్ని బట్టి మనం ఉండాల్సి వస్తుంది. అది మనకి లైఫ్ లాంగ్. ఎందుకంటే మనం ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 80 years సార్. హ్యాపీగా 8 years ఉండాలి కదా. కావాలంటే ఏదైనా రిస్ట్రిక్షన్ చేసుకునేటప్పుడు 60-65 తర్వాత చేద్దాం, పెద్ద తొందర ఎందుకు. ఉన్నదాన్ని అనుభవించండి అంటారు. అనుభవించాలంటే అగ్రెసివ్గా చేయొద్దు, లోగా చేయొద్దు, ఏదో బ్యాలెన్స్డ్గా చేయండి. ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ గుడ్ ఫుడ్ అని ఎవరన్నా అడిగితే ఇట్స్ ఎ బ్యాలెన్స్డ్ ఫుడ్. ఓకే. వాటర్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, కార్బ్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, అన్నీ ఉండాలి, యాక్టివిటీ ఉండాలి, నిద్ర ఉండాలి 8 hours. దట్ ఈస్ ద బ్యాలెన్స్డ్ కంప్లీట్ మ్యాన్ ఆర్ ఉమెన్, వాట్ ఎవర్ థింగ్ ఈస్. అంతేగాని ఒక్క దాని మీద పడిపోవడం అనేది రాంగ్ సార్ యాక్చువల్గా. అది ఏదన్నా కొంచెం టైంకి ఓకే, ఇప్పుడు ఆల్రెడీ అందరూ చేస్తున్నారు కాబట్టి నేను మొత్తం అందరినీ మానేయండి ఇది చేయండి అని మనం చెప్పడం కూడా చేయలేం కాబట్టి బ్యాలెన్స్డ్గా చేసుకోండి యాక్చువల్గా. ఓకే. అన్నీ తీసుకోండి, టైంకి తీసుకొని, యాక్టివిటీ ఇంపార్టెంట్. ఓకే. చేస్తే సరిపోతుంది సార్. సార్ ఇందాక బ్రేక్ఫాస్ట్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పారు కదా. రీసెంట్ టైమ్స్లో ఆ వెస్ట్రన్ కల్చర్ కేవలం డ్రెస్సెస్ విషయంలోనే కాకుండా ఫుడ్ విషయంలో కూడా మనం వెస్ట్రన్ కల్చర్ ఆ బ్రేక్ఫాస్ట్ కానీ ఆ ఫుడ్ కల్చర్లో కూడా మారిపోతున్నాం. ఇది యాజ్ ఏ ఇండియన్ క్లైమేటిక్ కండిషన్స్ ప్రకారం యాజ్ ఏ ఇండియన్స్గా మనకి ఎంతవరకు గుడ్ అంటారు అది? సార్ వెస్ట్రన్ కల్చర్ని ఫాలో అవుతున్నప్పుడు వెస్ట్రన్ వర్కింగ్ కల్చర్ని కూడా ఫాలో అవ్వాలి. ఓకే. మనం ఫాలో అవుతామా? నో. వాళ్ళు సాటర్డే సండే పట్టుకొని వాడు బీర్ పట్టుకొని వాడుకున్న కోల్డ్ క్లైమేట్లో కోల్డ్ టెంపరేచర్ ఉంటుంది, హీ విల్ టేక్ ద ఆల్కహాల్. అది లేకపోతే పని అవ్వదు పాపం, వాళ్ళకి ఏం చేయలేడు. ఇంట్లో వర్క్ 99.99% అతనే చేస్తాడు. షాప్కి ఏదైనా వెళ్ళాలన్నా బై వాక్ 2-3 kilometers అయినా అతనే నడుస్తాడు. మీకు యూరోపియన్ కంట్రీస్ అయితే ఇంకా కొండలు కూడా వాళ్ళే ఎక్కేస్తారు, వాళ్ళే చేసేసుకుంటారు అంతా. సో మనం వెస్ట్రన్ ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో అవుతున్నాం, మన వెస్ట్రన్ లైఫ్ స్టైల్ అంటే ఫిజికల్ యాక్టివిటీ ఫాలో అవుతున్నామా? కళ్ళు మూసుకొని చూస్తే మన ఇంట్లో ఎంతమంది పనిచేస్తున్నామని అందరికీ తెలుసు. పక్కనున్న పక్క సందులో ఉన్న షాపుకి కూడా కార్లు తీసేవాళ్ళం మనం యాక్చువల్గా. సో వెస్ట్రన్ ఫుడ్ కాదు, ఇండియన్ ఫుడ్ కాదు సార్, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. వాళ్ళ ఎన్విరాన్మెంట్ ప్రకారం వాళ్ళు క్రియేట్ చేసుకున్న ఫుడ్ అది. అదే ఫుడ్ మన ఎన్విరాన్మెంట్లో సెట్ అవ్వదు, సెట్ అవ్వడానికి ఛాన్సే లేదు యాక్చువల్గా. వాళ్ళకు ఉన్నప్పుడు మనము యూఎస్లో, నేను మొన్న ఒక వీడియో చూసాను యాక్చువల్గా, యూఎస్లో మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ అంటే స్కూల్లో ఇచ్చే ఫుడ్ ప్రోగ్రామ్
హెల్దీ ఫుడ్ దగ్గర నుంచి ప్యాకింగ్ ఫుడ్లోకి వచ్చేసారు. హైయెస్ట్ ఒబిసిటీ రేటు ఈజ్ ఇన్ యూఎస్ కంట్రీస్. వెస్ట్రన్ కంట్రీస్లోనే హైయెస్ట్ ఒబిసిటీ, ఇంత యాక్టివిటీ చేసినా హైయెస్ట్ ఒబిస్ ఉంటారు యాక్చువల్గా. అందుకే మొన్న చైనా ఐ థింక్ ఒక యాడ్ కూడా ఉంది, యాపిల్ ప్రొడక్షన్ వాళ్ళు చేస్తే ఎలా ఉంటుందంటే మొత్తం ఒబీస్ పీపుల్ లాగా ఉండి యాక్టివిటీ లేకుండా. నాట్ కామెంటింగ్ కాదు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్ వాళ్ళ ఎన్విరాన్మెంట్కి ఓకే, మన ఎన్విరాన్మెంట్కి ఐ సెడ్ నో. ఓకే, మన ఎన్విరాన్మెంట్కి మన ఫుడ్ హ్యాబిటే కరెక్ట్ ఉంటుంది యాక్చువల్గా. ఎందుకంటే అది కదా క్రియేట్ చేసింది, దాంతోనే కదా ఇన్ని సంవత్సరాలు బతికేసింది. 10 minutes యూట్యూబ్ వీడియో చేసేస్తే మారైపోతారంటే ఎట్లా సార్? సో మన దాంట్లో ఏంటంటే రైస్ ఉండటము, దాంట్లో పాటు ప్రోటీన్ ఉంటుంది, దాల్ కానీ చికెన్ కానీ వాట్ ఎవర్ థింగ్ ఈజ్ ఉంటుంది. తర్వాత ప్రోబయాటిక్స్ ఉంటుంది, కర్డ్ ఉంటుంది, పెరుగు ఉంటుంది, మిల్క్లో కాల్షియం ఉంటుంది. మీకు ఈ వెజిటేబుల్స్ అన్ని వెజిటేబుల్స్లో అన్నీ ఉంటాయి. అంటే వెస్ట్రన్ ఫుడ్ అంటారు సార్, సగం వెజిటేబుల్స్ వచ్చినాయి అక్కడి నుంచే కదా. కొత్తగా వెస్ట్రన్ ఫుడ్ ఏంటో ఆల్రెడీ మనం మిక్స్ అయిపోయి, మన తెలుగు ఇంగ్లీష్ అయినట్టే ఉంటుంది, ఇంగ్లీష్. అందుకని సో వెస్ట్రన్ టైప్ కంప్లీట్గా వెస్ట్రన్ టైప్ ఆఫ్ ఫుడ్, లేకపోతే కొరియన్ ఫుడ్ అసలు ఏముండదు. కొరియన్ ఫుడ్ మనం తింటే కడుపు ఖరాబ్ అవుతుంది యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు ఒకసారి పార్టీ బేసిస్లోనో లేకపోతే జస్ట్ ఫర్ రిలాక్సేషన్ పర్పస్ కంటిన్యూ చేయడంలో తప్పేం లేదు. కానీ వాళ్ళ ఫుడ్ వాళ్ళ జీన్స్కి, వాళ్ళ బాడీ హ్యాబిట్కి, వాళ్ళు ఉన్న సన్నదానికి వాళ్ళ ఫుడ్ సరిపోతుంది సార్. మనకి ఏడా సరిపోతుంది, వాళ్ళకున్న హ్యాబిట్స్కి వాళ్ళు సరిపోతుంది. అది మొత్తం వాకింగ్లోనే ఉంటాడు, మనం ఎక్కడ ఉంటాం? మనం వాకింగ్లో మనం కంప్లీట్గా వాళ్ళకి అన్నీ నో సాల్ట్ ఏముండవు, కంప్లీట్ ప్లెయిన్గా తీసుకుంటారు. మనకి ఎక్కడి నుంచి వస్తాయి ప్రోటీన్స్ ఇవన్నీ? మనకి ఎక్కడ ఎలక్ట్రోలైట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మనకున్న సన్నీ సీజన్లో మొత్తం సగం చెమటలోనే సోడియం పోతుంది సార్. మన సోడియం మీరు సాల్ట్ ఇవ్వరు, సోడియం ఎక్కడి నుంచి రావాలి? మన బాడీలో సోడియం ప్రొడక్షన్ ఏమైనా ఉందా? షుగర్ ఫ్యాక్టరీ లేదు కదా, సాల్ట్ ఫ్యాక్టరీ మన దగ్గర లేదు కదా. అక్కడికి అవసరం లేదు, అతనికి కోల్డ్ కంట్రీ, అతనికి స్వెట్టింగ్ ఉండదు, అతనికి సోడియం లాస్ అవ్వదు, మనకి సోడియమే లాస్ అవుతుంది కదా, రోజు చెమటే ఉంటుంది కదా. సో మనమే యాడ్ చేసుకోవడంలో తప్పలేదు. సో అప్పుడప్పుడు ఓకే, జస్ట్ ఫర్ ద టేస్ట్ పర్పస్. బట్ న్యూట్రిషియస్ అతనికి న్యూట్రిషియస్, మనకి కాదు. ఓకే, మన ఎన్విరాన్మెంట్కి కాదు, మన జీన్స్కి, మన బాడీ హ్యాబిట్కి సెట్ అవ్వదు. ఓకే సార్, ఈ యూజువల్గా మేము రెగ్యులర్గా చేసే ఈ ప్రోగ్రాంలో ఏ డాక్టర్ వచ్చినా కానీ రెగ్యులర్గా ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. ఏంటంటే ఇన్ని సంవత్సరాల మీ ప్రయాణంలో ఏదైనా కానీ మీకు డిఫికల్ట్గా అనిపించినది, ఎక్కువసార్లు మీకు తారాసపడిన ప్రాబ్లం ఏంటి పేషెంట్స్ నుంచి? ఇప్పుడు లేటెస్ట్గా ఏమవుతుందంటే అండి, ఇప్పుడు సపోజ్ ఒక పేషెంట్ ఏదైనా సర్జరీ కోసం వచ్చారనుకోండి. ఓకే, సర్జరీ కోసం వచ్చినప్పుడు తనకి మనం చెప్తామన్నమాట, సపోజ్ గాల్ బ్లాడర్ సర్జరీ ఉంది, మనము ఇలా లాప్రోస్కోపీ చేస్తాము, లాప్రోస్కోపీలో స్టోన్స్తో పాటు గాల్ బ్లాడర్ అన్నీ రిమూవ్ చేస్తాము, సర్జరీ అయిపోయిన తర్వాత అవసరమైతే చూపు పెడతాము, అన్నీ ఎవ్రీథింగ్ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. అలాగని చెప్పి మొత్తం 1 to 10 చెప్తే ఎవరు చేయించుకోరు. గాల్ బ్లాడర్ సర్జరీ చేస్తే వాళ్ళు కొంచెం ఎసిడిటీ ప్రాబ్లం వస్తుందనో, లేకపోతే లోపల ఏదైనా ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటుందనో, లేకపోతే ఒక్కొక్కసారి ఎండోస్కోపీ స్టెంటింగ్ వేయాలనో, ఎవ్రీథింగ్ ప్రతి పేషెంట్కి అన్ని కాంప్లికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు. ఓకే, సో ఇప్పుడు మేమేం చేసే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, నేను ప్రాబ్లం పేషెంట్స్ నుంచి మనం చేస్తుంది ఏంటంటే, సర్జరీ ముందు మీకు చెప్పలేదుగా, సర్జరీ ముందు మీరు చెప్పలేదు కదా అని ఒకటే క్వశ్చన్ అనమాట. అదే క్వశ్చన్ మీద మనం సర్జన్ని స్ట్రెస్ చేస్తున్నాము. అంటే మీరు చెప్పలేదు. నెక్స్ట్ ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఏదన్నా ఇష్యూ అయిందనుకో, చిన్నది సర్జరీ అనేది బిగ్ వన్ అండి. మనం కట్ చేయడం లోపలికి వెళ్ళి, ఎనాటమీ అనేది గాడ్ అండి యాక్చువల్గా. సర్జరీలో ఎవరు డిక్టేట్ చేస్తారు సర్జన్ బెస్ట్ ఆర్ వరస్ట్ సర్జన్ అంటే, లోపల ఉన్న ఎనాటమీ అంటే లోపల స్ట్రక్చర్ ఎలా ఉంది. స్ట్రక్చర్ చాలా సింపుల్గా ఉందనుకోండి, చిన్న సర్జన్ కూడా తోపు సర్జనే. సర్జరీ లోపల కనుక బాగా ప్రాబ్లం ఉంది, అతుక్కుపోయి ఉందనుకోండి, అవి స్కాన్స్లో తెలియదు. ఇంకొకటి కూడా ఏంటంటే, ఇంతకుముందు మీకు స్కాన్ చేయించాం కదా, సిటీ చేయించాం కదా, ఎంఆర్ఐ చేయించాను కదా, ఆ స్కాన్లో తెలియలేదా అని అడుగుతాడు. మీరు కళ్ళతో చూసింది వేరు కదా, డైరెక్ట్గా నేను లోపలికి వెళ్ళి కళ్ళు పెట్టి చూసింది వేరు. ఆల్మోస్ట్ స్కాన్ ఇవన్నీ ఏం చెప్తాయి అంటే, జస్ట్ ఈ ప్రాబ్లం ఉంది, స్టోన్స్ ఉన్నవి, గాల్ బ్లాడర్ ఇలా వాసున్నదా లేదా, గాల్ బ్లాడర్ పక్కన ఇంటెస్టైన్ ఉందా, అది ఎంత అతుక్కున్నది, ఇవన్నీ మనకి చెప్పదు స్కాన్ అన్నీ చెప్తే ఇంకా సర్జరీ ఎందుకండి. కరెక్టే. లోపలికి వెళ్ళిన తర్వాత సపోజ్ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, మారుతుంది షేప్, మారుతాం కానీ మన ప్లాన్ కానీ మారిపోతుంది. ఫైనల్లీ ఎవరి సర్జన్ అయినా కూడా ఏం చేస్తామంటే, పేషెంట్కి ఈరోజు సర్జరీ చేస్తే రేపు వెళ్ళిపోవాలి, ఇదే మోటోలో ఉంటాడు సర్జన్, అంతే కదా. పని అయిపోయేది, పేషెంట్ వెళ్ళిపోయాడు అనుకోండి, వీఆర్ ఆల్సో హ్యాపీ, పేషెంట్ ఇస్ ఆల్సో హ్యాపీ. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే, కొంచెం అంత అవేర్నెస్ ఎక్కువ పోతున్న వల్ల, అవేర్నెస్ ఉండడం కరెక్ట్ యాక్చువల్గా, ఓకే, ఎక్కువ అయిపోవడము, సస్పిషియస్ అయిపోవడం వల్ల ఏదైనా జరిగినా మీరు సర్జరీ ముందు చెప్పలేదు కదా సార్, ఓకే, స్కాన్లో తెలియలేదా సార్, లోపలికి వెళ్ళి సెకండ్ వర్డ్ ఏంటంటే, మనము ఇది కాకుండా ఇది చేసామన్నాం అనుకోండి, అంటే సర్జరీ ఫెయిలా సార్.
అంటే వాళ్ళకి ఒకటి తెలియకపోవటము, ఒకటి ఎక్కువ తెలిసిపోవడము, అవేర్నెస్ మరీ ఎక్కువైపోవటం, సస్పిషియస్ ఎక్కువైపోవటం. అది హ్యూమన్ బీయింగ్స్ మారిపోయాం మనం కూడా ఈ మధ్య. సో జనరల్గా సార్ సజ్జనే కాదు సరే, కుక్ అయినా అనుకోండి, మనం హోటల్కి వెళ్ళే కుక్ అయినా సరే మనకి మంచిగా పెడదామని ట్రై చేస్తాడు అతను కూడా. అంతే కదా, ఎవరైనా అంతే. ఇప్పుడు డ్రైవర్ ఉన్నాడు సార్, డ్రైవర్ ఏమో మనకి వెళ్ళి గుద్దేద్దామని ట్రై చేస్తాడా ఏంటి సార్? లేదు కదా, మ్యాక్సిమం ట్రై చేస్తాడు తను కూడా. యాక్చువల్గా మంచిగా చేద్దామనే చేస్తారు. సో ఎప్పుడైనా మనం ఒకటి చేసినప్పుడు ఓకే, డ్రైవర్నైనా కుక్నైనా మనం నమ్మాలి. యాక్చువల్గా నమ్మితే మనకు ఒకేసారి అవునా సార్ ప్రాబ్లం అయిందా, వాట్ ఈజ్ నెక్స్ట్, ఏం చేద్దాం సార్, మనకి ఫ్రీ హ్యాండ్ ఇస్తే డాక్టర్ కనుక హీ విల్ డూ ద మెరాకిల్స్. నెక్స్ట్ స్టెప్ ఎప్పుడు కూడా ఒక ప్రాబ్లం వస్తే సెకండ్కి బ్యాకప్ ఉంటుంది సార్. ఎప్పుడు మనకి దేవుడిచ్చిన వరం అనుకోండి, మన పూర్వీకులు వాటెవర్ మన సీనియర్స్ సూపర్ సీనియర్స్ వాళ్ళు ఇచ్చిన ప్లాన్ అనుకోండి, ఏదైనా సరే ఒక చిన్న ప్రాబ్లం వస్తే దానికి బ్యాకప్ ఉంటుంది. ఇప్పుడు ఓకే ఓకే, చాలా సింపుల్ బ్యాకప్స్ ఉంటాయి. సపోజ్ ఒక పేషెంట్కి ఇది ప్రాబ్లం అయింది అనుకోండి, సరే ఏం చేద్దాం, నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఏం చేద్దాం, ఇది చేద్దామా, ఓకే డన్. అప్పుడు అనుకోండి మనకి ఫాస్ట్గా రికవరీ వచ్చేస్తారు. ఇట్లా కాకుండా మీరు ప్రెజర్ పెట్టి, బ్యాంక్ ఎంప్లాయీని ప్రెజర్ పెట్టి అమ్మా నాకు ఇవ్వు అన్నాడు అనుకోండి, ఒక నోటు తక్కువ అవ్వచ్చు, ఒక నోటు ఎక్కువ అవ్వచ్చు. రైట్. సో అంటే లేటెస్ట్గా అది మీరు అంటే ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తున్నారు అంటే కౌన్సిలింగ్ పార్ట్ కొంచెం ప్రాబ్లం అవుతుంది యాక్చువల్గా అనమాట. బట్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం మనిషికి కొంచెం ఆగే ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మనం మళ్ళీ కొంచెం ఇంకొక గంట ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసి, ఇంకా ఎవరైతే అవేర్నెస్ ఉన్న వాళ్ళో వాళ్ళని పిలిపించి 4-5 డయాగ్రామ్లు, డాక్టర్కి డయాగ్రామ్ గీయడం రాకపోయినా మంచిగా డయాగ్రామ్లు గీసి ఎక్స్ప్లెయిన్ చేసి చేస్తున్నాం. ఒక్క టైంలో 15-20 years బ్యాక్ లేదు, 15-25% కొంచెం ఫ్రీడమ్ అట్లా ఉండేది. సో ఎంతైనా మన పేషెంట్ని మంచిగా చేస్తేనే కదా అతను వెళ్ళిపోతాడు, లేకపోతే నెక్స్ట్ రోజు మార్నింగ్ నుంచి ఆ హెడేక్ ఎవరు పడతారండి. సో కౌన్సిలింగ్ పార్ట్ అనేది కొంచెం డిఫికల్ట్ అవుతుంది మధ్య. ఓకే సార్, జెంట్స్లో లేడీస్లో ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది కూడా సో డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా? ఎందుకంటే యూజువల్గా బయట చూస్తూ ఉంటే అబ్బాయిల్లోనే ఎక్కువగా ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది కూడా ఎక్కువ గమనిస్తూ ఉన్నాం. ఎందుకు ఇలాగా? జనరల్గా సార్ లేడీయే, ఫిమేల్ మెయిలే. తనకున్న ప్రాబ్లం మనకి రావు, మనకున్న ప్రాబ్లం తనకి రావు, అంతే కదా. కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ కొన్ని మనం కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళే మనమే. ఇంకోటి ఏంటంటే జనరల్గా జెంట్స్ అనేది కొంచెము అంటే ఇప్పుడు ఓకే, కానీ పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే జెంట్స్ అనేది బయట తినడం అనేది ఎక్కువ. ఓకే. జెంట్స్ అనేది ఎకనామిక్స్ హైయెస్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తుంది, హైయెస్ట్ స్ట్రెస్ కానీ థింకింగ్ కానీ ఎక్కడొస్తుంది అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్. ఇప్పుడు లేడీస్ అందరూ కౌంటర్ పార్ట్ చేస్తున్నారు, 50-20% మనకి హెల్ప్ చేస్తున్నారు, అంతా ఉంది. బట్ యాజ్ ఏ పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే ఇప్పటికీ కూడా జెంట్సే కొంచెం ఫైనాన్షియల్ లీడింగ్లో ఎక్కువ ఉంటుంది. సో బయట ఫుడ్ తినడము, ఫైనాన్షియల్ లీడ్ చేయడము, ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఉండటము, యాజ్ యూజువల్గా కాటన్ బిజినెస్ మనమే ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా అనమాట. అంటే చిట్ చాట్ చేయటము, బయటికి వెళ్ళి రావటము, ఇవన్నీ కూడా జెంట్స్లోనే ఎక్కువ ఉంటాయి. హ్యాబిట్స్ కూడా స్టార్ట్ అయింది ఫీమేల్లో, బట్ మెయిల్లో పోలిస్తే దే ఆర్ వెరీ ఫార్ డిస్టెన్స్లో ఉన్నారు. గుడ్ హ్యాబిట్స్కి దగ్గరలో ఉన్నారు, మనం బ్యాడ్ హ్యాబిట్స్కి దగ్గరలో ఉన్నారు. సో దానివల్ల జెంట్స్లో ఎక్కువ ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి బాడీలో హార్మోన్స్ అనేది వాళ్ళ హార్మోన్స్, మనకి టెస్టోస్టెరాన్, వాళ్ళకి ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, అవి కొంచెం స్లోగా ఉంచుతాయి అనమాట యాక్చువల్గా. ఎందుకంటే దే ఆర్ మెంట్ ఫర్ ఫీమేల్ బాడీ కాబట్టి మళ్ళీ బర్త్, డెలివరీ, దే విల్ ఫేస్ లాట్ ఆఫ్ థింగ్స్ యాక్చువల్గా. సో వాళ్ళకి అటు సైడ్ ప్రొటెక్షన్ మెకానిజం ఉంటుంది. మనకి ఏంటంటే టెస్టోస్టెరాన్, ఎడ్రినల్ లెవెల్, కోపము, స్ట్రెస్, యాంగ్జైటీ, వీటన్నిటి వల్ల మెయిల్స్కి ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ. సెకండ్ థింగ్ ఏంటంటే మెయిల్ వచ్చిన హాస్పిటల్కి వచ్చిన తొందరగా ఫీమేల్ రారు. ఫీమేల్ చాలా కవర్ చేస్తారు. వాట్ ఎవర్ థింగ్, ఇప్పుడున్న ఏదో చిన్న 2-3 ఇన్సిడెంట్లు అయ్యాయి కాబట్టి మేల్ ఈజ్ ఈక్వల్ టు ఫీమేల్ అనడానికి లేదు. ఆల్వేస్ ఏ ఫీమేల్ ఈజ్ ఫార్ బెటర్ దెన్ వెన్ ద పేషెంట్స్ కమింగ్. ఫీమేల్ ఈజ్ ఆల్వేస్ ఏ ఫార్ బెటర్. హెల్త్ హ్యాబిట్స్ ఫాలో చేసుకోవడంలో వాళ్ళే బెటర్ ఉంటారు. సో మీరు ఆ క్వశ్చన్ ఏంటంటే మెయిల్స్లోనే ఎక్కువ ఎందుకు వస్తాయి అంటే రావడం కూడా వాళ్ళే ఎక్కువ ఉంటారు కాబట్టి ఇన్ జనరల్గా ఫీమేల్ కొంచెం. ఇంకోటి హ్యాబిట్స్ అన్ని మెయిల్ ఈజ్ వెరీ కొంచెం డిఫరెంట్ ఉంటాయి యాక్చువల్లీ. స్ట్రెస్ లెవెల్స్ కానీ, వర్కింగ్ టైమ్స్ కానీ, అంటే వెన్ కంపేర్ టు అన్నట్టు, అంటే పర్సంటేజ్ డిఫరెన్స్. 100 ఫీమేల్స్ ఉంటే 20% కదా వర్కింగ్, 80% ఇంకా హౌస్లో ఎక్కువ వర్కింగ్ అనుకోండి. లేకపోతే నన్ను ఫీమేల్స్ అలా అంటా అందుకే కామెంట్ సెక్షన్లో వేసేసుకుంటారు. అమ్మమ్మ లేదు, ఆల్వేస్ ఏ ఫీమేల్ ఈజ్ ఆల్వేస్ ఏ ఫార్ బెటర్ దెన్ ఎనీవన్ ఇన్ ఇండియా. అంటే వాళ్ళే ఎక్కువ చేస్తారు సార్, మనం మేనేజ్ చేసేది ఏం లేదు యాక్చువల్గా అనమాట. మనది ఓన్లీ మనీ మేనేజ్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళే ఎక్కువ ఉంటుంది. బట్ వాళ్ళు 20% ఉంది, 80% ఇంకా ఉన్నారు కాబట్టి
ఎస్డిటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మెయిల్స్లోనే ఎక్కువ వస్తుంది యాక్చువల్గా. అండ్ ద ఫైనల్ క్వశ్చన్ సార్, జనరల్గా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అనేటప్పుడు మీ దగ్గరికి వచ్చే అంటే పేషెంట్స్లో కానీ ఎవరైనా చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ గ్యాస్ట్రిక్ వల్ల హార్ట్ అటాక్స్ వస్తుంటాయా సార్, అది హార్ట్ అటాక్ నిజంగా వచ్చేస్తూ ఉంటాయా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు కదా సార్, ఇది ఎంతవరకు నిజం సార్? జనరల్గా స్టమక్ మన ఫుడ్ పైపు సేమ్ ప్లేస్ అండి, సారీ హార్ట్ ఫుడ్ పైపు సేమ్ ప్లేస్. సో చెస్ట్లో కనుక హార్ట్ బర్న్ అనిపిస్తే మనం హార్ట్ అటాక్ ఏమోనని డౌట్ పడతాం యాక్చువల్గా, తప్ప దానికి దీనికి సంబంధం లేదు. గ్యాస్ట్రిక్ ఇష్యూ ఇచ్చిన వాళ్ళు హార్ట్ అటాక్ అని కన్ఫ్యూజ్ అవుతారు తప్ప హార్ట్ అటాక్ గ్యాస్ట్రిక్ వచ్చిన వాళ్ళకి హార్ట్ అటాక్ రావడం జరగదు యాక్చువల్గా. ఎందుకంటే రెండు సపరేట్ డిపార్ట్మెంట్ సార్ అది. హార్ట్ అటాక్ ఎప్పుడు వస్తుంది, మీరు హార్ట్లో వెజల్స్ బ్లాక్ అయితే వస్తుంది, దానికి అనేది స్టమక్కి సంబంధం. కానీ కన్ఫ్యూజ్ అవుతాం యాక్చువల్గా. ఈవెన్ మనం హాస్పిటల్స్కి వచ్చినా కూడా ఈవెన్ డాక్టర్స్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు యాక్చువల్గా. ఎందుకు అంటే రెండు సేమ్ కదా, సేమ్ ప్లేస్లో ఉంటుంది, మీరు చెస్ట్లోనే ఉంటాయి రెండు మెయిన్ పార్ట్లంతా. సో కొంచెం హెవీనెస్గా ఉండటము, బర్నింగ్ ఉండటము రెండింటికి సేమ్ ఉంటుంది. కాకపోతే ఈ హార్ట్లో ఎలా వస్తుంది అంటే 1-2 minutesలోనే ప్రాబ్లం వస్తుంది. గుండె దడగా అనిపించడము, చేయి లాగేయటము, బరువుగా అనిపించడము హార్ట్ వాళ్ళకు ఉంటుంది. మన గ్యాస్ట్రిక్ వాళ్ళకి ఏంటంటే మొన్నో ఏదో మంచిగా ఫుడ్ తిన్నోడు అయి ఉంటాడు గ్యారంటీగా. తర్వాత ఏంటంటే పొట్ట అంతా బెలూన్ లాగా టైట్గా అనిపిస్తుంది సార్, బర్నింగ్ అనిపిస్తుంది, తేన్పుల్లాగా అనిపిస్తుంది. తేన్పులు కూడా పున్ని తేన్పుల్లాగా అనిపిస్తాయి. ఏమన్నా అది తేన్పు చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకోటి ఏంటంటే ఇదంతా ఆల్మోస్ట్ 1-2 hours నుంచి ఉంది, ఇట్లా చెప్పేవాళ్ళు ఎస్డిటి వాళ్ళు. ఓకే, బట్ రెండు సేమ్ ప్లేస్లో ఉంటాయి కాబట్టి ఆల్వేస్ కన్ఫ్యూజన్ ఉంటుంది. అందుకే మనం తెల్లవారుజామున పేషెంట్ ఎవరైనా 4 o'clock, జనరల్గా హార్ట్ ఇవన్నీ కూడా మనకి 4-3 ఆ టైంలో ఉంటుంది యాక్చువల్గా. హార్ట్ అటాక్స్ కానీ ఇదంతా జనరల్గా ఆ టైం అని చెప్తారు యాక్చువల్గా. అది ఎందుకు అనేది గ్యాస్ట్రో సర్జన్ బట్ జనరల్గా 4 to 5 మేము క్యాజువాలిటీస్లో వర్క్ చేసే టైంలో 4 to 5 ఎవరైనా పేషెంట్ వస్తే కంపల్సరీగా ఈసీజీ చేసేవాళ్ళం. ఈసీజీ చేసేవాళ్ళము. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మాత్రమే మీకు ఈసీజీలో చేంజెస్ వస్తాయి. లేకపోతే ఆల్రెడీ ఇతనికి రీసెంట్గా హార్ట్ అటాక్ వచ్చిందని మనకి ఈసీజీలో చెప్తుంది. ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే నాకు తెలిసిన ఒక వాళ్ళే ఉన్నారు, హాస్పిటల్కి వెళ్ళారు, ఎస్జిటి ప్రాబ్లము అన్నారు, ఈసీజీ 2Dకు అన్నీ అయిపోయాయి, ఏం లేదు తగ్గిపోయింది, వెళ్ళమని చెప్పారు. యాక్చువల్గా ఇది పేషెంట్ అవేర్నెస్ టైప్ అనమాట. ఓకే, వెళ్ళమని చెప్పారు, వెళ్ళి ఏదైనా ఇబ్బంది అయితే మళ్ళీ 6 hours కల్లా వచ్చేసండి అని చెప్పారు అనమాట. తనకి మళ్ళీ 6 hours తర్వాత నాకు కాల్ అనమాట, అన్న నాకు తగ్గలేదు, ప్రాబ్లం అవుతుందంటే ఇమీడియట్ హాస్పిటల్ అది వెళ్ళామన్నమాట. ఇమీడియట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈసీజీ చేస్తే డౌట్ వచ్చింది, ఓకే, యాంజియో చేస్తే బ్లాక్ ఉందని వచ్చింది. మీకు 6 hours బ్యాక్ మీరు హాస్పిటల్కి వెళ్ళారు కదా, సో అయినా అప్పుడు నార్మల్ కదా, ఎట్లా వచ్చేస్తుంది అని క్వశ్చన్ అడగచ్చు. ప్రతి ఇన్వెస్టిగేషన్స్కి ఒక లిమిటేషన్స్ ఉంటాయి సార్. ఎందుకంటే ఒక ఈసీజీ చేయినా ఈసీజీ ఆన్ ద టైమ్ ఆఫ్ అటాక్ వస్తేనే తెలుస్తుంది. ఓకే, ట్రోపోనిన్ చేస్తాం యాక్చువల్గా. ట్రోపోనిన్ కూడా ఆ టైంలో అటాక్ వచ్చినప్పుడు మాత్రమే ఆ కొంచెం టైంలోనే రైజ్ అవుతుంది, కొంతమంది కొంచెం లేట్గా రైజ్ అవుతుంది, 2D ఎక్కువ ఉంటుంది. మీకు స్ట్రక్చరల్ ప్రాబ్లం ఉంటేనే తెలుస్తుంది అనమాట. సో ఈ హార్ట్ అటాక్ గ్యాస్ ప్రాబ్లం అని మనకి కన్ఫ్యూజన్ ఉన్నా, డాక్టర్కి కన్ఫ్యూజన్ ఉన్నా, నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే వెయిట్ చేయండి, హాస్పిటల్లోనే వెయిట్ చేయండి. బికాజ్ దానికన్నా బెస్ట్ ప్లేస్ లేదు మనం సర్వే అవ్వడానికి. మీరు ఏ గుడికి వెళ్ళా సరే కదా. సో ఏంటంటే ఏదన్నా డౌట్ అనిపించినప్పుడు రెండు కన్ఫ్యూజన్ ఉంటుంది సార్ ఎప్పుడు కూడా. ఈవెన్ డాక్టర్స్ ఆల్సో గాట్ కన్ఫ్యూజన్ అనమాట. ఎందుకంటే ప్రతి ఇన్వెస్టిగేషన్స్కి లిమిటేషన్స్ ఉన్నాయి. అంతేగాని ఇది చేయగానే ఓకే కన్ఫర్మ్ అని లేదు. ఈసీజీ నార్మల్ అంటే నార్మల్ కాదు, ఈసీజీ అబ్నార్మల్ అంటే అబ్నార్మల్, దానికి ఆ మీనింగ్ డిఫరెంట్ ఉంటుంది యాక్చువల్లీ. ఈసీజీ ఎందుకంటే ఈసీజీ కూడా లిమిటేషన్స్ ఉంటాయి కదా. ఈసీజీ అబ్నార్మల్ అంటే మీకు ప్రాబ్లం అన్నట్టు సార్, ఇట్స్ నాట్ 100% రిజల్ట్స్ కదా. ఈసీజీ నార్మల్ అంటే నార్మల్ అవ్వాల్సిన రూల్ లేదు, ఈసీజీ కన్నా అబో చాలా టెస్ట్లు ఉన్నాయి కదా. ఓకే, సో ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు, ఎందుకంటే తెల్లవారుజామునే ప్రాబ్లం అవుతుంది సార్. ఎందుకంటే ఈవెన్ బయట ఫెసిలిటీస్ అంతా ఆల్మోస్ట్ 24 hours సిటీయే, కానీ ఆ టైంలో కొంచెం తక్కువ సిటీ కదా. సో మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు బెటర్ టు వెయిట్. 9 o'clock 10 o'clock మన కార్డియాలజిస్ట్ వచ్చినప్పుడు చూపించుకొని కన్ఫర్మ్ చేసుకొని, మీరు కంప్లైంట్ తగ్గకపోతే మళ్ళీ ఇమీడియట్గా హాస్పిటల్కి బ్యాక్. ఓకే, మంది ఇచ్చారు కదా సారు తగ్గుద్దిలే, 1 గంట తర్వాత 2 గంటల. జనరల్గా హార్ట్ అటాక్లో ఎవరైనా పేషెంట్కి ఏదైనా ఇబ్బంది అవుతుంది అంటే లేట్గా హాస్పిటల్కి వస్తేనే ప్రాబ్లం. ఓకే, అట్లా కాకుండా మీరు మెడిసిన్స్ వాడారు సార్, మీకు తగ్గాలి కదా రూల్ ప్రకారం. మీరు ఎస్డిటి అనుకోండి, మీకు తగ్గాలి కదా, తగ్గలేదు కదా, మీకు ప్రాబ్లం ఉంది కదా, గో టు హాస్పిటల్ అగైన్. మళ్ళీ ఏమవుతుంది, హ్యాపీకి వెళ్ళి మళ్ళీ చూపి, ఎందుకంటే దట్ ఈస్ ద సేఫెస్ట్ ప్లేస్. ఓకే.
నైస్ సార్. అండ్ బోల్డ్ అయిన విషయాలు అనేది కూడా షేర్ చేసుకున్నారు ఈ షో ద్వారా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.